దేవుని పిల్లలు మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. కొన్ని వారాల క్రితం మనం ధ్యానించిన ఒక శిష్యుడు మనకు తెలుసు, ఆంద్రేయ. ఆయన సరాసరి యేసుని కనుగొన్న తర్వాత, మెస్సయ్యను గుర్తించిన తర్వాత తన అన్న అయిన పేతురుకి సువార్తను అందించాడు. ఆ 12 మంది శిష్యుల యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే దేవుని మనం ఎలా ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. ఆంద్రేయ తనకు తెలిసిన ఏ వ్యక్తికైనా వెంటనే పరిచయం చేయాలి యేసుక్రీస్తుని అన్న కుతూహలం కలిగిన వ్యక్తిత్వ స్వభావం కలిగిన వాడని ఆంద్రేయ యొక్క జీవితంలో మనం నేర్చుకుందాం. ఈరోజు అదే ఆంద్రేయ ఎవరికైతే సువార్తను అందించాడో తన సోదరుడైన పేతురుని గూర్చి కొన్ని ముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. ఎందుకంటే పేతురు గూర్చిన అవసరత సంఘానికి చాలా అవసరం. క్రొత్త నిబంధనలో 12 మంది శిష్యుల్లో ఎక్కువగా క్రొత్త నిబంధన విస్తరించి మాట్లాడినది పేతురుని గురించి. పౌలు తర్వాత మరలా శిష్యులలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరిని గురించి దొరుకుతుంది అంటే పేతురుని గురించి దొరుకుతుంది. అపోస్తుల కార్యములు తీయడంగా వినండి. అపోస్తుల కార్యములు 2 భాగాలుగా మనకు కనిపిస్తుంది. అందులో 2 వ్యక్తులు ప్రధానమైన పాత్రగా మనకు కనబడతాడు. అందులో ఒకరు పేతురు అయితే 2 పౌలు. ఈ పేతురుని గూర్చి మనం ఎందుకు ధ్యానించాలంటే పేతురుని గూర్చే కాదు, 12 మంది శిష్యుల గూర్చి అప్పుడప్పుడు చెబుతాను, మీరు ధ్యానించండి. పేతురుని గూర్చి మనకు ఎందుకు అవసరం అంటే పేతురుది నిలకడ స్వభావం కాదు, అస్థిరుడు. ఒక మాటను తగిలించాలంటే పరిస్థితులను బట్టి ద్వంద్వ స్వభావం కలిగిన వాడెవరు? పేతురు. ఇట్టివారు సంఘంలో ఉంటారా ఉండరా? సంఘంలో, ఇటు సమాజంలోను సంసారంలోను అనేదిక్కులు ఉంటారు. మనుషుల్ని బట్టి మారిపోవడం, పరిస్థితులను బట్టి మారిపోవడం, కష్టాలను బట్టి జీవితాన్ని మార్చేసుకోవడం, తన తీసుకున్న నిర్ణయం మీద తానే నిలబడకుండా మరలా ఎరుగనన్నట్టుగా వెనకడుగు వేసే స్వభావం పేతురు గారు. ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఏంటంటే ప్రభువారు ఇచ్చింది పేతురు గారికి. ఆ మాట సుపరిచితం, కానీ ఆయన ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశంలోనికి మనం వెళ్తే బాగుంటుంది. ఆంద్రేయ తీసుకొచ్చి పేతురుని పరిచయం చేశాడు. ఆంద్రేయ పేతురు కన్నా పెద్దోడా చిన్నోడా చెప్పండి? పెద్దోడు కాదు, చిన్నోడు కాదు మనం చెప్పలేం. ఎందుకంటే సహోదరుడన్న సంబోధన ఉంది ఇందులో. ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు చెప్పలేం. ఆంద్రేయ యేసుక్రీస్తుని పేతురుకు పరిచయం చేసినప్పుడు పేతురుకు ఒక విచిత్రమైన నామకరణం యేసు నోట వెలువడింది. ఆ పేరేంటో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 41, 42 వచనం. యోహాను సువార్త ఇంకా తిరిగేస్తున్నారు. యోహాను సువార్త ఇంకా తిరిగేస్తున్నారంటే మరి ఘనాపాటీలు చాలామంది ఉన్నారన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 41, 42. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాని కనుగొంటుమని అతనితో చెప్పి, ఆ భాష ఎంత బాగుందో చూడండి. మేము మెస్సియాని కనుగొంటిమి మేము పలానా నక్షత్ర మండలాల్లో కొత్త నక్షత్రమును కనుగొంటిమి అని లేదు అక్కడ. భూమి మీద దాచబడిన ధనాగారమును కనుగొంటిమి అని లేదు అక్కడ. విలువైన స్థలమును మనకు సౌకర్యంగా కొనుక్కొని కనుగొంటిమి అని లేదు అక్కడ.
వీటన్నిటికీ విచిత్రమైన పదం మెస్సయ్యను కనుగొంటిమి. కనుగొంటేమన్న పదం ఏంటో తెలుసా? కనుగొంటే గాని నీకు ఎదురుగాని వాడు మెస్సయ్య. అర్థమవుతుందా? అభిషిక్తుడు. నేను మెస్సయ్యను కనుగొంటిని. మన జీవితానికి అర్థం, పరమార్థం ఆయనను కనుగొనడమే అన్నట్టుగా సంబోధన చేస్తున్నాడు ఆంధ్రయ్య పేతురు గారికి. ఆ కనుగొన్న ఆయన్ని కనుగొన్న నేను దాచేసుకోక కనుగొనిన నేను బయలుపరుస్తాను అన్న స్వభావం ఎవరిది? పేతురుదా? ముందు ఆంధ్రయ్యది. కనుగొన్న నేను పరిచయం చేస్తాను. చాలామంది మెస్సయ్యను కనుగొంటున్నాం మనం కూడా. ఏది? బైబిల్లో నుండి. మెస్సయ్య మనకు పరిచయం అవుతున్నప్పుడు, అభిషక్తుడు మనకు పరిచయం అవుతున్నప్పుడు, బైబిల్ సారం మనకు పరిచయం అవుతున్నప్పుడు కొన్ని విచిత్రమైన క్యాండిడేట్స్ ఉంటాయండి. దాచేసుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఆ సబ్జెక్ట్ వాళ్ళే చెప్పాలి, ఇంకెవరో చెప్పకూడదు. పుస్తకాలు దాచేసుకుంటారు, బైబిల్ దాచేసుకుంటారు. నువ్వు కూడా దాక్కు, ఎందుకు సమాజంలోకి రావడం? అంటే వీళ్ళు ఏంటంటే మెస్సయ్యను గురించి చెప్తే ఆ పాయింట్ నేనే చెప్పాలి, అది నా ద్వారానే సమాజానికి వెలువడాలి. ఇది దొంగ యాటిట్యూడ్ అంటారు. నేను దాచేసుకోవడం చాలామంది ఒకప్పుడు కొన్ని పుస్తకాలు కొనుక్కుని దాచేసుకుంటున్నారట. బైబిల్ కూడా దాచేసుకోండి. లేకపోతే అలా అనుకుంటే మార్టిన్ లూథర్ బైబిల్ సమాజానికి వచ్చేదో చెప్పు? రాదు కదా. ఒక విషయం చెప్పిందండి బైబిల్, నువ్వివ్వడం మొదలు పెడితే నీకు ధారాళముగా ఇవ్వడం జరుగుద్ది. నువ్వు బిగిసిగా ఇచ్చావు అనుకో, నీకు ఎంత ఉండాలో అంతే ఉంచుతారు. ఎందుకంటే ఎక్కువ ఇస్తే ఒలిగిపోద్ది కదా. మరి చీకటిలో చెప్పింది ఎప్పుడైతే నువ్వు మేడల మీద చెబుతున్నావో నీకు ఇస్తాడు దేవుడు. ఇంకా కలిగిన వానికి ఇంకా ఇస్తాడు. కలిగిన దాన్ని ఇంకా కప్పెడుతున్నావు అనుకో, ఏం చేస్తాడు? అది చాలే అని అలా ఉంచుతాడు. అందుకే నీకు ఎప్పుడు అయ్యే పాఠాలు అన్నమాట. చాలామంది ఎందుకు కొత్త విషయాలు చెప్పలేరు? నువ్వు పంచే స్వభావం నీలో లేదు. ఎందుకు నూతనమైన సందేశంతో సంఘాన్ని ఎదుర్కోలేకపోతున్నాం? పంచే స్వభావం లేదు, కప్పెట్టే స్వభావం కాదు మనదే. అందుకే దేవుడు ఇవ్వడు. దేవుడు మనకి ఇవ్వాలి అంటే ముందు నువ్వు సమాజానికి ఇచ్చినది వెంటనే ఇచ్చేయడం నేర్చుకో. దాచేమని లేదు. కొంచెం కింద పెట్టావు అనుకోండి, వెలిగించి ఏమవుద్ది? ఆరిపోద్ది. బాగా వెలుగుద్దా? కొంచెం ఎర్రగా వద్దా? అవ్వదు, ఆరిపోద్ది. జ్ఞానం కూడా అంతే. నేను ఇది ఫలానా టైంలోనే చెప్పాలి, ఇది నేను ఫలానా టైంలో చెప్పాలి, ఎందుకంటే మార్కులు ఎక్కువ వస్తాయి కదా. నీకు ఎప్పుడు ఓపెన్ అవుతే అప్పుడు చెప్పాలి. ఎందుకు దేవుడు నిన్ను ఆ విధముగా నీతో మాట్లాడుతున్నాడు ఆ రెఫరెన్స్ ద్వారా? నువ్వు ఇప్పుడు అర్జెంటుగా మాట్లాడవలసిన విషయం కనుక. కానీ అలా కదా టైం సెట్ చేసుకుంటారు దానికి. అది మంచి స్వభావం కాదంటున్నాడు ఆంధ్రయ్య జీవితంతో. కనుగొనిన వెంటనే వెళ్ళిపోయి చెబుతున్నాడు. మనమేం చేస్తాం? కనుగొనిన ఆ సారముని దాన్ని ప్రదర్శించే టైం కొరకు ఎదురు చూస్తాం. అందుకే నీకన్నా ముందు కూడా చెప్పేస్తాడు అది, నువ్వు ఎలాగా చెప్పు అని. చాలా జరిగే ఇలాంటి. నువ్వు దాచేసుకుంటావు, అందుకే నీకన్నా ముందు ఒకటి చెప్తావు. నువ్వు ఎలాగ ముందు నీకు దేవుడు నీతో చెప్పించాలనుకో, నువ్వు చెప్పు. టైం కొరకు ఎదురు చూస్తావు, మార్కుల కొరకు. అందుకే వేడు ఒకరిని తీసుకొచ్చి నీకన్నా బాగా చెప్పించేస్తాడు అదే సబ్జెక్ట్. ఆంధ్రే కథ లేదు. ఆంధ్రే ఏం చేస్తున్నాడంటే తన సహోదరుడైన పేతురికి వెంటనే పరిచయం చేశాడు. అప్పుడు ఇద్దరి మధ్య టాక్స్ జరుగుతున్నాయి, యేసుక్రీస్తుకి పేతురుకి. ఏం జరుగుతున్నాయి? మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు తేరు చూసి, నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. సీమోను అనే పేరు గ్రీకు పదం. అది సీమోను, సిమియోను అనే పదం, సిమియోన్ అనే పదం నుండే సీమోను అనే పదం వచ్చింది. సిమియోను అనే పదం ఎబ్రీ పదం అయితే, సీమోను అనే పదం అరబిక్కి, గ్రీకుకి,
కలిపి పిలువబడుతున్న పదం సీమోను. అయితే మరొక గ్రీకు పదం, యేసుక్రీస్తు వారు క్షమించండి, మరొక పదాన్ని వాడుతున్నాడు. ఆ పదం ఏంటో చూడండి ఒకసారి. కేఫా. నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. అక్కడ ఒక అడ్రస్ తెలియజేస్తున్నాడు చూడండి. నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోను. ఇదే మాట మరొకుంది. పేతురు తండ్రి ఎవరు అంటే పేరు చెబుతున్నాడు, యోహాను. ఎవరు పేరు? పేతురు పేరా? పేతురు తండ్రి పేరు. యూదులకి ఇశ్రాయేలుకున్న మరి ముఖ్యమైన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారికి ఒక పేరు ఉండదు, 2, 3, 4 పేర్లు ఉంటాయి. వారికి పేర్లు ఎక్కువ, ఆ పేర్లకు అర్థాలు కూడా మంచివి, వారి గుణలక్షణాలని తెలియజేసేవి. తన తండ్రి పేరు యోహాను, ఆ తండ్రికి మరొక పేరు ఉంది, యోనా అనే పేరు. ఇది ఎక్కడుందండి? మర్మమా అనుకోకండి, ఉందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు సీమోను బరయోనా, యోనా ఏం పేరు? సీమోను బరయోనా. ఏంటి అడ్రస్? అలా తండ్రికి ఉన్న పేరు అది. సీమోను బరయోనా, యోహాను కుమారుడైన సీమోను. సీమోను బెరయోనా, యోహాను, ఈ 2 పేర్లు తండ్రి పేర్లు. ఆ పేరుతోనే పేతుని కూడా పిలుస్తున్నాడు. ఏమని? సీమోను బెరయోనా, నువ్వు ధన్యుడవు. అయితే కేఫా అనే పేరు విచిత్రమైన పేరు. కేఫా అంటే ఏంటో తెలుసా? ఆ పదం అరబియా అని కూడా అంటారు, అరమిక్ అని కూడా అంటారు. యేసుక్రీస్తు వారు ఎక్కువ మాట్లాడిన భాష కూడా అదే. సిలువ మీద మాట్లాడతారు చూసారా ఆయన, ఆ లాంగ్వేజ్. అందుకే యూదులకి ఆ లాంగ్వేజ్ అందరికీ రాదు కనుక ఏలి అన్న శబ్దం వినేసరికి ఏలి అని వినబడుతుంది కనుక ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఈ సిరియా లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడాడు. ఆ సిరియా లాంగ్వేజ్లో ఉన్న పదమే కేఫా అన్నాడు. కేఫా అన్న పేరుకు అర్థం రాయి. అది ఇప్పుడు మనం స్టాండింగ్ తీసుకోవాల్సింది అక్కడే. కేఫా అనే ఈ సిరియా పదాన్ని ఎందుకు పేతురు గారికి వాడారు? ఎందుకంటే మీకు ముందే చెప్పాను, పేతురు అస్థిరుడు, పేతురు నిలకడ స్వభావం లేనివాడు. కదిలిపోయి స్వభావం కలిగిన వ్యక్తికి యేసు పెడుతున్న పేరేంటో తెలుసా? కదలని రాయి అవుతావు నువ్వు అన్నట్టు. మనలో ఎలాంటి జడత్వపు స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉంటే నిన్ను నిలకడగా నిలబెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద నువ్వు నిలబడలేకపోవచ్చు. నేను దేవుడి కొరకు ఘనంగా బ్రతకాలి అనుకుంటావు, నెక్స్ట్ డే తప్పు చేస్తావు. నేను యేసుని ఎరిగి తిని నేను క్రైస్తవుడని చెప్పుకున్న నీవే అన్యుల సహోదరుల మధ్యకు పోయేసరికి నేను క్రైస్తవుని కాను అన్నట్టుగా వ్యవహరిస్తుంటావు. ఈ ద్వంద్వ స్వభావం మనం పోవాలి అంటే నీలో యేసు దర్శనం రావాల్సినదే, యేసే నిన్ను నిలబెట్టవలసినది. అందుకే పేతురు అంటున్నాడు, నీలో ఈ ద్వంద్వ స్వభావం ఉంది కదా, ఇది పోతుందయ్యా. నీ పేరేంటో తెలుసా? కదలని రాయి, స్థిరం, నిన్ను స్థిరపరుస్తా అంటున్నాడు. డెఫినేషన్ తెలుసు కానీ భావం మర్చిపోయాం మనం. కేఫా అంటే జీకే పెట్టి వెంటనే చెబుతాం అనేవని, రాయి అని. అదే రాయి. ఎందుకు రాయి? ఎందుకు రాయి అని పేరు ప్రభువారు సంబోధన చేశాడు పేతురికి. ఆయన నోట ఒక మాట శిష్యుల మధ్యకు వచ్చిందంటే అది శిష్యులకు క్రైస్తవ సమాజానికి చాలా అవసరం అన్నమాట. మనమేమనుకున్నామంటే, అంటే ఎక్కువ మందికి సంఘంలో గలిబిలి జరుగుతుంటే, ఎక్కువ సంఘంలో
అంచనా వేస్తే చరిత్రకారుడు ఒక ఆయన అంచనా వేశాడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. పేతురుని వర్ణించాడు దేహపరంగాను ఆలోచన సరళలోను. జరిగిన సందర్భాన్ని లెక్కలు వేస్తే శిష్యులందరిలో పెద్ద వయసు కలిగిన వాడు ఎవరు? పేతురే. లిస్ట్ మీకు రాస్తున్నప్పుడు సువార్తికులు శిష్యులలో మొట్టమొదటి పేరు పరిచయం అవుతున్నది కూడా పేతురుతోనే స్టార్ట్ అవుతుంది. పేతురుని ఎలా వర్ణించాడంటే ముదురు గడ్డం కలిగిన వాడు అన్నాడు చరిత్రకారుడు. కర్లింగ్, రింగులు తల, ఎరుపు రంగు, కళ్ళెప్పుడు పేతురుగా ఎర్రగా ఉండేవట. ఎందుకో తెలుసా? ఎప్పుడు దేవుని ముంగిట ఏడుస్తూ ఉండేవాడట. చరిత్రకారు వర్ణించాడు, ఇది జేమ్స్ కాదు. ఆయన నువ్వు కనుబొమ్మలు ఉంటాయి చూసారా, ఐబ్రోస్ పల్చగా ఉంటాయట. కొంచెం లావుగా బొద్దుగా ఉంటాడు, దూకుడు స్వభావం. ఇది పేతురు. బాహ్యంగా వర్ణిస్తే చెయ్యెత్తి మనిషి. అలాంటి వ్యక్తి అప్పుడప్పుడు ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శన చేసేవాడు. ఇక ఆంధ్రేయ జీవితంలో మనం ధ్యానించింది ఒకే ఒక్కటి. ఆంధ్రేయ స్వభావం ఎలాంటిది పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కరిని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇప్పుడు పేతురు స్వభావం ఎలాంటిదో మనం చూడాలి. ఎందుకంటే పేతురు స్వభావం లాంటి స్వభావం మనలో చాలా మందికి ఉంది కనుక. నాకు కూడా ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు. అట్టిది తొలగిపోవాలి అంటే, ఒక తెల్లటి కాగితంలో మన జీవితం రావాలి అంటే పేతురుని చక్కదిద్దిన వాడే మనల్ని చక్కపరచాలి. అందుకే పేతురు గారిని అడుగుదాం. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త. ఒకసారి మత్తయి సువార్త ఈయన యాటిట్యూడ్ గమనిద్దాం. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 వచనం ఉంటే నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏంటట? నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనగానే అందరూ ఏమనుకున్నారంటే సంఘానికి తల్లి సంఘం పేతురు సంఘం అని పేరెట్టారు. పోపు గారు ఉన్నారు కదా అక్కడ ఇటలీలో, మదర్ చర్చ్, ఫీటర్ చర్చ్ అన్నారు దాన్ని. తల్లి సంఘం అని పిలిచారు. ఎందుకంటే పేతురు మీద సంఘాన్ని కడతాడు. పేతురు మీద కడతానని లేదు అక్కడ. నీ పేరు పేతురు, నీ మీద సంఘాన్ని కడతాను లేదు, ఈ బండ మీద అన్నాడు. ఈ బండ మీద, ఈ బండ ఎవరు? యేసుక్రీస్తే. క్రీస్తుని పునాది మీద, ఆ రాతి మీద, ఆ బండ మీద సంఘం కట్టబడాలి తప్ప వ్యక్తుల మీద కట్టబడకూడదు. వ్యక్తుల మీద సంఘం కట్టబడింది అనుకోండి, వాడు కుదురుంటాడు, ఏదో రోజు కదిలిపోతాడు ఏదో ఒక రోజు. అందుకే వ్యక్తుల మీద కట్టన్నాడు, స్థిరమైన క్రీస్తు మీద కట్టబడుతుంది. అయితే నువ్వు పేతురు కదా, నా మీద సంఘాన్ని నేను కడతాను, బండ నా మీద సంఘాన్ని కడతాను. అయితే నువ్వు ధన్యుడు అయ్యా అన్నాడు. ఎందుకు? సమాజం అంతా సరైన అడ్రస్ చూపించలేకపోతుంది నాకు. ఎవరెవరని అందరినీ అడిగితే ఒక్కొక్కరు ఒక అడ్రస్ చెప్పారు. ఎర్మియా అన్నారు, ప్రవక్తల్లో ఒకడన్నారు, ఏలియా అన్నారు, బాప్తిస్మిచ్చి యోహానే చనిపోయి బ్రతకొచ్చేశాడు అన్నాడు ఏ రోజు. రాజులకి అర్థం కావట్లేదు, నీ తోటి సహోదరులు, ఆత్మీయ సహోదరులైన శిష్యులకి అర్థం కావట్లేదు. ఎవరికి అందని సమయంలో నీకు మాత్రమే అందింది. అదేంటో తెలుసా? నేను మెస్సయ్యనను నువ్వు కనుగొంటివి. అంటే అక్కడ ఉన్నవారు అందరికన్నా గొప్ప కనబడుతున్నాడు ఎవరు? పేతురు. ఎంత గొప్ప కనబడుతుందంటే ఎవ్వరు యేసుని కనుగొన్న టైంలో ఈయన కనుగొన్నట్టు. ఎవ్వరు ఇవ్వలేని సాక్ష్యం ఈయన ఇస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. ఇది ఒక స్వభావం. కిందికి చదవండి, ఇంకేమవుతుందో చూద్దాం. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను.
నీవు భూలోకమందు దేన్ని బంధించదువు, అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో, అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఏమవుతుంది? ఆయనకి బోధింపబడుతున్నది ఏంటంటే, ఇదిగో నీకు పరలోకపు అధికారాన్ని భూమి మీద ఇస్తున్నానయ్యా అంటున్నాను. ఎదురుగా నవ్వుతున్నారు మీరు. నవ్వుతే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. నవ్వకండి. పేతురు గారితో మాట్లాడుతున్నారు, ఇదిగో నీకు భూమి మీదే పరలోకపు అధికారాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. అంత గొప్ప అధికారం. సంఘం నీ ద్వారా నడిపింపబడుతున్నప్పుడు సంఘానికి ఉన్న అధికారం ఏంటంటే, దాని ఎదుట పాతాళ లోకపు ద్వారములు కూడా నిలబడవు అన్నాడు. పాతాళ లోకం ఎవరెవరిని పట్టేసుకుంటుందని యెషయా లిస్టు చెబుతాడు. ఘోష చేయు ప్రజలను, సెలబ్రిటీస్ అందరినీ పట్టుకుంటుందట. ఎవరిని? సెలబ్రిటీస్ని, ప్రముఖులను, సామాన్యులను అందరినీ పాతాళం బంధిస్తుంది. అయితే ఎవరిని బంధించలేదో తెలుసా? సంఘ సభ్యులని బంధించలేదు. నువ్వు ఎవరికన్నా గొప్పవాడో తెలుసా? సంఘంలో ఉన్న సభ్యుడు సెలబ్రిటీల కన్నా గొప్పవాడు అన్నమాట. నువ్వు ఇక్కడ సెలబ్రిటీ కాకపోవచ్చు, కానీ ముల్లోకాలకు నువ్వు సెలబ్రిటీ. మనం ఎవరిని చూస్తాం? ఆ సెలబ్రిటీని చూస్తాం. నిన్నే ముల్లోకాలు చూడడానికి ప్రయత్నం చేసి నీ ఎదుట నిలవడానికే సరిపోనని హోదా సంఘంలో దేవుడిని ఎక్కిస్తే నువ్వెవరో పకీర్ని చూస్తాయండి. అని చూడొద్దు అంటున్నాడు. అందుకే చూడండి, మన సంఘాల్లో కూడా ఎక్కువ మంది చూస్తున్నప్పుడు చాలామందిని గమనిస్తున్నాం. మన సంఘం అంటే మన సంఘం కాదులేండి, మనతో వచ్చింది ముప్పు ఏంటంటే అర్థం చేసుకోవడానికి బదులు అపార్థాలు ఎక్కువ. మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడు నిన్నే అన్నాను, మార్చుకోవచ్చు కదా. ఎక్కువ మంది సంఘాల్లో చేసేదంటే ఆ సినిమా రిలీజ్ అవుద్ది, నెక్స్ట్ వారం వీళ్ళు కనబడిపోతుంటుంది స్టైల్. అదే రెండేపులు తీయించేస్తారు కదా. అంటే వీడు చూసారా, ఎవరిని చూస్తున్నారు? సంఘానికి వస్తూనే చూడకూడని చూస్తున్నారు అన్నమాట. ఒక ఆయన పేరు చెప్పాలండి, వెంటనే బాధపడతారు. ఆయన సినిమా డైలాగ్ చెప్పేవారు ప్రసంగంలో. సినిమా చూసేసి మాట్లాడుతూ సినిమా డైలాగ్ ఇచ్చాడు. ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక దరిద్రపు సంస్థ ఉంది కదండి, దరిద్రపు సంస్థ అది. క్రైస్తవ్యంలో ఉన్న విలువలన్నీ చంపేసిన సంస్థ అది. సినిమా సాంగులకి యేసుక్రీస్తు క్లిప్పింగ్లు కడుతున్నారు. చూసారా ఫేస్బుక్లో, వాట్సాప్లో? ఎవరిదో ఉద్దేశించి రాశాడట కవి. ఆ కవిని చూస్తున్నప్పుడట యేసుక్రీస్తు కనబడుతున్నాడట. కీర్తన చదువు యేసుక్రీస్తే కనబడతాడు నీకు. కీర్తనలో కనబడ్డ కానీ లోక సంబంధమైన కీర్తనలో ఎవరు కనబడుతున్నారు? దానికి ఇది బాగా ఫీల్ అయిపోయి, ఆ సాంగ్ ఉంది కదా, దండాలయ్య సాంగ్కి యేసుక్రీస్తుని పెట్టారండి. ఎవరు అనుకుంటున్నారు వీరు? 5 సంవత్సరాలు విద్యను అభ్యసించిన స్టూడెంట్స్ వీళ్ళంతా. తాట దియ్యాలండి వీళ్ళందరికీ. సిగ్గు లేదు అసలు సినిమా సాంగులకి యేసుక్రీస్తుని అప్లై చేయడం. మళ్ళీ దానికి షేరిట్లు, లైక్లు, ఏకలో పక్కపక్కలో థమ్సప్ గుర్తులు. సిగ్గులేని స్వభావం అయితే. నిన్నే చూస్తుందయ్యా ముల్లోకాలు. వాళ్ళని చూసి వాతలేసుకోవడం ఏంటి? మనమే సెలబ్రిటీలు. నీ ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవని సంఘానికి చెబుతున్నాడు. ఇంత హోదా పొందుకున్నాడు. అది ఫస్ట్ స్వభావం మనకి. నెక్స్ట్ ఆయనలో విచిత్రమైన స్వభావం వచ్చింది. ఎందుకు చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లెగుచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. పేతురు ఎవరిది? యేసుక్రీస్తుది. ఎవరు పట్టుకుంటున్నారు? పేతురు గారు. ఏం చూసారా? స్పీడ్ అయిపోతుంటాడు అన్నమాట. కొంతమంది ఓరకే ఎక్స్ అవుతుంటారు చూసారా? అవాసం టైంలో అవగోడిన టైంలో అయిపోయి బట్టలు చించేసుకుంటుంటారు. ఎక్కువ మంది స్పందించాల్సిన టైంలో స్పందించరు, స్పందించకూడని సమయంలో స్పందిస్తారు. నీకు పైన నిన్ను సంబోధన చేస్తున్నప్పుడు అప్పుడు స్పందిస్తే బాగుండు. ఇప్పుడు స్పందించకూడదు, సైలెంట్గా ఉండాల్సిన టైం ఏది? నేను వెళ్ళి లోకం కొరకు సిలువ వేయబడాలి, ఇది లోక కళ్యాణం అని ఆయన చెప్తుంటే చేయబట్టుకుని
ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఎవరు? పేతురు గారు. ఎవరితో? అభిషక్తునితో, మెస్సేయతో. కనుగొంటిమన్న ఒక పెద్ద పదాన్ని వాడబడిన ఆ మెస్సేయని ఇప్పుడు చేయబట్టుకునేబట్టినాడంటే, ఇదిగో మీకు అసలు విషయం తెలియట్లేదు అంటున్నాడు. ఎవరిని? ఇటు భవిష్యత్తు ఎరిగిన ప్రభువుని, దైవ స్వరూపం, దైవ స్వభావం కలిగిన మానవ స్వరూపంలో ఉన్న యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడు చూడండి. చేయబట్టేసుకుని పేతురు ఆయన చేయబట్టుకుని, ప్రభువా అది నీకు ఏది? ఎటు శిలువ మరణం నీకు దూరం అవును కాక, అది నీకెన్నడూ కలగదు. యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడని లేదు అక్కడ, సజెషన్ ఇస్తున్నాడని లేదు అక్కడ. సరే మీరు అట్లా చేస్తున్నారు కదా, ఇట్లా చేద్దామని కూడా అనడం లేదు ఆయన. ఏం చేస్తున్నాడు తెలుసా? గద్దించేస్తున్నాడు అంటున్నాడు అన్నమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు నమ్ముకుని బతుకుతున్నాం అనుకుంటున్నాం మేమంతా? అన్ని వదిలి మేము వచ్చేస్తుంటే మీరేంటి ఏదో చచ్చిపోతాను అను దగ్గర నేనుండగా నీ మీద వేరొకటి చెయ్యడం, కటౌట్ చూసారా అన్నట్టు చూస్తున్నాడు. ఎవరిని? ఆ దూకుడు స్వభావమే చెవి నరికేసింది. ఎవరిని? సైనికుడిది. నేనుండగా మీ మీద చేయడం ఏంటి? చెబుతున్నా మీకెన్నడూ అది జరగదు. నేను బ్రతుకుండగా అన్నట్లేదు అది. మీకు ఎప్పుడు అది జరగదు ప్రభు. ఏది? సిలువ బలియాగం, లోక కళ్యాణం ఎప్పటికే జరగదు. అవసరమైతే నేనే జరగనివ్వను అన్నట్టుగా ఉన్నాడు. ప్రభు వారిని ఏం చేస్తున్నాడట? గద్దించేస్తున్నాడు. అంటే ఆ డైలాగ్స్లోకి మీకు అర్థం కావాలంటే ఆయన ఎంతగా గద్దించను అన్న పదం మత్తయ్య గారు వాడుతున్నారంటే ఎలా గద్దించుంటాడు చెప్పండి. పేతురు గద్దిస్తున్నారని యేసుక్రీస్తు వారు ఏమన్నా అరే పెద్దోడు గద్దిస్తున్నాడు చిన్నోడు కదా అనేసి ఏమన్నా అనుకున్నాడా? అంతకుముందు అన్నాడు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు, గ్రేట్ అన్నాడు. కిందికి వచ్చేసరికి అన్నాడు సీమోను అనలేదు, సాతాను అన్నాడు. అరే ఇప్పుడే కదా ఏమైనా సర్టిఫికేట్ పొందుకున్నాడు. సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు అన్నాడు. కిందికి వచ్చేసరికి అన్నాడు సీమోను అని సంబోధన లేదు, సాతాను అన్నాడు. అప్పుడేం జరుగుతుందో చూడండి కిందకి. అయితే అతను పేతురు వైపు తిరిగి, సాతానా నా ఎనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను ఎంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలని. ఎంత సారాంశం చెబుతున్నాడో చూడండి. వెంటనే చేయబట్టుకుని పేతురు యేసుక్రీస్తుని గద్దిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురు వైపు చూశారట. పేతురులో ఉన్న సాతానా పో అనలా. బాగా అబ్జర్వ్ చేయండి. పేతురుని నడిపిస్తున్న సాతాను అనలేదు, సాక్షాత్తు పేతురునే అన్నాడేమని? సాతానా. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, యేసు చేయగోరు కార్యములకు అడ్డొచ్చు ఎవడైనా ఏంటి? సాతానా అన్నమాట. సాతానా నా వెనకకు పోనగానే పేతురు కళ్ళు ఎరిపెక్కిపోయి ఉంటాయి ఆ రోజు. ప్రభువా ఇప్పుడే కదా ప్రభువా పోవడం, ఇప్పుడేంటి నన్ను ఎలా అనేసావు? ఏంటో తెలుసా? ద్వంద్వ స్వభావం కలిగిన వారిలో సాతాన క్రియలు బహుబలముగా జరుగుతాయి. ఏదో ఒకటే ఉండాలి. ఉంటే దొంగవైన ఉండాలి, లేదా మంచిడు అయిన. మంచి దొంగ అనకూడదు. అర్థమైందా? మంచి దొంగ ఏంటి? మళ్ళీ దొంగే కదా. మళ్ళీ దొంగల్లో మంచి దొంగలు ఉంటారా? దొంగే వాడు. పేతురు గారు కూడా రెండు స్వభావాలు. అప్పటికే ఘనమైన సర్టిఫికేట్ పొందుకున్నాడు. కిందికి వచ్చేసరికి యేసుకే అభ్యంతరం. అంతకుముందు ఎవరూ యేసుని గుర్తించలేని సమయంలో యేసుని సమాజానికి బయలుపరచడానికి సాధనంగా వాడబడిన ఈయనే ఇప్పుడు సాతానికి సాధనంగా వాడబడుతున్నాడు. అందుకే అన్నాడు పేతుర్ని, నువ్వే సాతానవి. దేవుని పనులకు ఎవరైతే ఆటంకం చెబుతున్నారో, క్రీస్తు కార్యములను పక్కదారి పట్టించడానికి ఎవడైతే దానికి పావులు గదుపుతున్నాడో వాడే సంఘంలో పెద్ద
సాతానగాడు అన్నమాట. అందుకే సైలెంట్ అయిపోయారు. ఏంటి నా మరణం అంటే నువ్వు ఎంత కంగారు అయిపోతున్నావు పేతురు? ఒక విషయం చెప్పనా, నన్ను వెంబడించాలి అంటే ప్రతిదినం నిన్ను నువ్వు చంపేసుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? చంపేసుకో. నేను చనిపోవడం అంటే నేను ఇంత కంగారు అయిపోయి నా చేయి పట్టేసుకుంటున్నావే. నన్ను వెంబడించాలంటే జరగాల్సిన విషయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ఎవ్రీడే నువ్వు చచ్చిపోవాలి. ఇంకా విషయం ఏంటో చెప్పనా, అలా చనిపోతూ ఒక రోజు సిలువ వేయబడ్డానికైనా నువ్వు సిద్ధమైపోవాలి అన్న సారాంశం చెబుతున్నాడు ఆయన. ప్రతిదినం నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, మానసికంగా చంపేసుకోవాలి. ప్రతిరోజు నువ్వు సిలువేసుకోవాలి. సిలువేసుకోవడం అంటే నువ్వే ఒక సిలువేసుకుని మోసేయడం అని కాదు. ఆ మధ్య మోసేశారు కదా మనకు అక్కడ నుండి. మన బిడ్డలు కూడా చూసి పాపం చాలా ఏడ్చేశారట. ఆ బిడ్డలు కూడా ఓ సిలువ ఇచ్చేయాల్సింది. అది కాదు సిలువేసుకోవడం అంటే. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే నీ స్వతహా బుద్ధిని చూసావా, ఐడియాస్ వచ్చేస్తుంటాయి మనకి ఎక్కువగా. విచిత్రమైన ఐడియాలు కూడా ఎక్కడ వస్తాయి తెలుసా? ఆత్మీయుల మధ్య విచిత్రమైన ఐడియాలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. చెబుతాను మీకు. ఉంది కదా, ఏది మనకు సెమినార్ ఉంది కదా, దావీదు గారు తెలుసు కదా. దావీదు గారు గొలియాతుని కొట్టేశాడు, ఫిలిస్తీన్లకి గజగజలాడించాడు. ఆ గొలియాతుని కొట్టిన ఆ దావీదే మరలా యుద్ధం వచ్చే సమయానికి ఏం చేస్తాడో తెలుసా? గొలియాతుని కొట్టాడు ఏ ఆయుధం లేకుండా. ఇప్పుడు చంపడానికి బయలుదేరుతున్నాను, ఆయుధం ఏదైనా యాజకుని అడిగితే గొలియాతు ఆయుధం ఉంది దేవాలయంలో అని చెప్తే, ఈ కత్తిని మించిన కత్తి ఏముంది అంటాడు. ఎవరు? యెహోవా కత్తి చేతను ఈటు చేతను రక్షించేవాడు కాదన్న గుర్తెరిగిన దావీదు ఇప్పుడు ఎవరిని ఎత్తుక్కుంటున్నాడు తెలుసా? కత్తి ఎత్తుకున్నాడు. పైగా ఎవరికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు? గొలియాతు కత్తికి. అరే ఆ గొలియాతునే కొట్టి ఆ కత్తినే బట్టతో చుట్టి మూలను పడేశారే, ఇప్పుడు దాన్ని తెచ్చి ఇది నన్ను రక్షిస్తుందని బాహాటంగా పలుకుతున్నావు అంటే దావీదు ఏం చేస్తున్నావయ్యా? ఆత్మీయ స్థితిగతి తగ్గిపోతుంది అన్నమాట. చూద్దాం హిస్టరీ క్లాస్లో. అదే మరలా ఆయన ఏం చేస్తాడో తెలుసా? వెళ్ళి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయి గోడ దగ్గర నిలబడి గోడను గోపుతుంటాడు. ఇలా ఇలా గాచేసుకొని ద్వంద్వ స్వభావం, పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఫిలిస్తీన్ల రాజు ఎక్కడైతే చంపేస్తాడు, ఇటు దావీదే. వాళ్ళేమంటారు తెలుసా? నువ్వు ఇశ్రాయేలు దేశానికి రాజు కదండి, నేను రాజుని కదా, ఎర్రోడిని గోడ గోగుతుంటాడు. చూసారా ఎందుకు ఆ స్వభావం మారుతుంది? ఎందుకు ఆ స్థిరత్వం లేకపోతుంది? ప్రభువుకి మనం ఎప్పుడైతే దూరంగా జరుగుతున్నామో మనలో ఎంత కోణాలు వస్తుంటాయి, ఎంత కోణం. అప్పుడప్పుడు చూడండి, ఈడేనా అనుకుంటా, ఆడే నాయన, డిఫరెంట్ యాంగిల్ అన్నమాట ఇది. ఎందుకు ఎలాంటి స్వభావం? ఇంతకుముందు ఎంత బాగా ఉన్నాడు, ఇప్పుడేంటి ఎలా అయిపోయాడు జేమ్స్? వాడే బండలా లేడు, ఇప్పుడు స్థిరుడిగా లేడు. ఇప్పుడు ఏమవుతున్నాడు? అస్థిరుడు అవుతున్నాడు. పేతురు కూడా అదే చేస్తున్నాడు, సంఘాన్ని గలిబిలి చేస్తున్నాడు. అరే సంఘమే నీతో నడిపింపబడాలని నేను ఇచ్చించుచుంటే సంఘానికి శిరసనే లేకుండా చేస్తానంటున్నావు ఇటయ్యా పేతురు, నువ్వే పెద్ద డెవిల్ అన్నట్టు. ఇది ఒక యాంగిల్. మరొకటి చూద్దాం. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి. అంటే పేతురు యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూడండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. మరలా గమనించండి, మరలా చదువు 25. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి వద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా
నీవే అయితే నేల మీద నడిచి నీ ఎదుటకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాను. పేతురు గారి స్వభావం చూడండి, అసలే గలిబీలు అయిపోతుంది పరిస్థితి అక్కడ. ఆ టైంలో ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. వస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? అరే ఏదో ఆత్మ వచ్చేస్తుంది అనుకున్నారు. కాదు నేను మీ ప్రభువుని భయపడుకుడని ఆయన చెప్తే ఎవరు మాట్లాడలేదు, కానీ ఎవరు మాట్లాడుతున్నారు? దాన్నే అన్నారు, ఏమని? కుతూహలం ఎక్కువ అని. వెంటనే ఈయన అంటున్నాడు, యేసుక్రీస్తుగా టెస్ట్ పెడుతున్నాడు. ఏమని? నువ్వు ప్రభువు అయితే. చూసారు, అలా అనొచ్చు అసలు. ప్రభువా నీవేనా అంటే బాగున్నావు, మమ్మల్ని ఒడ్డునకు చేర్చడానికి వచ్చావా ఈ ఉక్కిరి బిక్కిరి జీవితాల్లో అంటే బాగున్నావు. అసలే నశించిపోయే సమయంలో ఉన్నప్పుడు ఈ టెస్ట్లు అవసరమా ప్రభువుకి? చెప్పండి. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నా? ఒక ముడక ముంచేస్తే ఏం చేద్దరు? నేను ప్రభువుగా తెలుసుకోవాలనుకున్నా, వాడ దిగ్గున ములిగిపోగాక అన్నాడు అనుకున్న ప్రభు. ఏమవుతును? ప్రభువా నీవా అంటాడు అన్నాడా? ఆయనకి టెస్టులు పెట్టడం ఏంటి? అందుకే కొన్ని సమయంలో నాకు అనిపిస్తుంటుందండి, శిష్యుని చూసి యేసుక్రీస్తు అప్పుడప్పుడు ఆత్మీయంగా నవ్వుకుని ఉండాలి అని. ఏటి పేతురు నువ్వు అని, ఏటయ్యా మీరు ఏంటి అసలు అనేసి. కొంతమందిని చూస్తుంటే నవ్వు వస్తుంటారు, చూసాను వీళ్ళు చేసి చేస్తాలకి. అలాగా పేతురు గారు అంటున్నారు, ప్రభువుకు టెస్ట్ పెడుతున్నాడు. నువ్వు ప్రభువు అయితే, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనే. నీవే ప్రభువు అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచొచ్చుటకు సెలవిమ్మను. బాగుంది. టెస్ట్ ప్రభువుకు పెడుతూనే టెస్ట్లో ఈయన ఇరుక్కుపోతున్నాడు. అందుకే ప్రభుత్వం సెలగాటలాడడం మంచిది కాదన్నమాట. ప్రభువుకు పరిశీలిస్తూనే ఏమంటున్నాడు? నువ్వే ప్రభువు అయితే నేను కూడా నడిచి వస్తా అంటున్నాడు. ఓకే రా అన్నాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి, ఏంటి అసలు నేను అడుగుతున్నాను, నాకు అనుమానం వచ్చింది ఇక్కడ. నువ్వు ప్రభువు అయితే నిర్ధారణ చేసుకున్న తర్వాత నీళ్ళు అడిగడితే బాగుంటుందా? ముందు ఆయన డిసైడ్, ఇంతకు ఎవరో తెలియక నీళ్ళు అడిగేటేస్తే బాగుంటుందా? అంతే కదా. ఇప్పుడు నీకు అనుమానం ఉంది, ధృవీకరణ జరిగిన తర్వాత దిగితే బాగుంటుంది. ఇంకా ధృవీకరణ జరగలేదు, ఏమీ జరగలేదు, నువ్వు దిగడమే ధృవీకరణగా చేసుకుంటే నిన్ను ఏమనాలయ్యా పేతురు? అసలు స్పీడ్గా ఉంటాడు కానీ తర్వాత ఆలోచిస్తాడు అనమాట. ఎవరు? మనలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు. వేగంగా పోయి రైలు పట్టాలకి తలకెళ్ళేటేస్తాము, ట్రైన్ ఆపేద్దాం అనుకుంటాను అనమాట. నువ్వు బాలకృష్ణవా ఏంటి? ఇలా ఆపేద్దాం అనుకోండి. ఈ టైప్ మనం ఉరితోడు తొలగిద్దామని ఊరిలోనే తలక ఎట్టే రకం మనం. పేతురు గారు కూడా ఏమవుతుందంటే, నిర్ధారణ చేసుకున్న తర్వాత నేను దిగుతానంటే బాగుండు. నిర్ధారణ ఏం చేసుకుంటున్నాడంటే నేను దిగేస్తాను అంటున్నాడు. దిగాడు బాగానే ఉంది. ప్రభువు అయ్యాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ సాతాను అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి? అంతే కదా. ఆయన ప్రభువారు కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ప్రభువు ఎలుగుదూత, క్షమించండి, ప్రభువుగా ఎలుగుదూత వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అసలే మిమ్మల్ని గోధుమ వలె జల్లించడానికి మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరు? వాడే. ఇప్పుడు నీకు ఈ విధముగా దర్శనం వచ్చింది అనుకో, ఏమైపోతావు పేతురు? అందుకే వేగంగా వెళ్ళిపోతాడు, తర్వాత ఆలోచిస్తుంటాడు అన్నమాట. ఎక్కువ మంది సంఘంలో చిదిగిపోతూ సంఘాన్ని కూడా చితగొట్టడానికి ఇదే, ఈ ఆవేశ నిర్ణయాలే సంఘాన్ని పాడు చేస్తాయి, తనను పాడు చేస్తాయి. అదే చేస్తున్నాడు. అప్పుడేం జరుగుతుందో చూడండి. పేతురు దోణి దిగి యేసునొద్ద ఎలుటకు నీళ్ళ మీద నడిచిన గాని గాలిని చూసి భయపడి మునుపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలేసి. ఎన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి చూడండి. నువ్వు ప్రభువు అయితే నేను నీళ్ళ మీద నడుస్తూ రావాలి అన్నాడు. ఇంకా అది నిర్ధారణ జరగగానే ఏం చూశాడు? గాలిని చూశాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభువు అని ఇంకా నిర్ధారణ ఫుల్ఫిల్ అవ్వలేదు, మరలా ఎవరిని రక్షించమని అడుగుతున్నాడు? ఇదేమి దూరం క్యారెక్టర్. నువ్వే టెస్ట్ పెట్టి మరలా నువ్వే టెస్ట్లో రెఫరెన్స్ ఎతికేసుకుని నువ్వే మరలా దానిలో ఆప్షన్ ఎదుక్కుంటే ఏమనాలండి? అందుకే పేతురుని చూశాడు దేవుడు జీవితం అంతా. నువ్వు పేతురు కదయ్యా, కేఫాను పెడతాను, కదలవేక మరలా అన్నాడు. అంతే. నీ యాటిట్యూడ్ నాకు తెలుసు. ఆదిలో చూసినప్పుడు ఈ కార్యములన్నీ పేతురులో చూశాడు. ప్రారంభం ఎదురైనప్పుడే పేతురులో ఇవన్నీ సముద్రం మీద జరగబోయేది.
16 అధ్యాయంలో జరగబోయేది అన్నీ చూశాడు పేతురులో. ఎంత విచిత్రం అంటే, ఎవరైతే నువ్వే అని నిర్ధారణ జరగాలని ఆ టెస్ట్లో దిగాడు, ఇంకా టెస్ట్ పూర్తవకుండానే ప్రమాదం వచ్చేసరికి మరలా ఆయన్ని అడుగుతున్నాడు. అంటే నువ్వు ముందే దోణులు ఉన్నప్పుడు ఆయన ప్రభువుని గుర్తించేస్తే బాగుండు కదా. ఇంకా టెస్ట్ పూర్తవకుండానే ఎవరిని చూసి భయపడ్డాడట? ఎందుకు భయపడ్డాడు? 2 ప్రశ్నలు మరలా ఉద్భవిస్తున్నాయి. ఎదుటున్నది ప్రభువు అని నువ్వు స్థిరంగా నమ్మేస్తే అది గాలైనా ధూళైనా నువ్వు భయపడవు. అరకొరగా ఏదో ఉంది కనుక, ఎలాగా ఆప్షన్ లేదు కనుక, ఎలాగా ప్రభు అంటున్నావు కనుక, ప్రభువా నువ్వే నన్ను రక్షించవా అంటున్నాడు. అప్పటికే బాగున్నాడు, అప్పటికే దెబ్బతింటున్నాడు, అప్పటికే సర్టిఫికేట్లు పొందుతున్నాడు, అప్పటికే మరలా సర్టిఫికేట్ సింపేస్తున్నాడు. చూసారు? అప్పటికే బాగుంటున్నాడు, అప్పటికే దెబ్బతింటున్నాడు, అప్పటికే బాగుంటున్నాడు, అప్పటికే మరలా అస్థిరుడు అయిపోతున్నాడు. అంటే పేతురులో నిలకడ స్వభావం లేదన్నమాట. ఇదొక యాంగిల్. ఎవరూ నమ్మలేని టైంలో ఆయన మాత్రమే నమ్మాడు పేతురు. ఎవరూ గుర్తించలేని టైంలో పేతురు మాత్రమే గుర్తించాడు. ఇప్పుడు ఎవరూ అనుభవించలేని అద్భుతాన్ని అనుభవిస్తూ కూడా మునిగిపోతున్నాడు. అప్పుడు ప్రభువు కరుణించి చేయబట్టి ఏం చేశాడు? పైకి లేపాడు కాబట్టి సరిపోయింది. చచ్చిపో, నీటిలో మునిగిపో, అప్పుడు నేనని నిర్ధారణ చేస్తాను బ్రతికించి అన్నాడు అనుకోండి. మరలా నీ శవమును దిగ్గున లేపదును అన్నాడు అనుకోండి, ఏమవుతుడు? పట్టు ఉప్పుపోదు నీళ్ళు మింగేసి చేపలు తినేవు. అందుకే ఆ స్వభావం మంచిది కదా. మరొకటి చూద్దాం. ఈయనలో చాలామంది మనకు కనబడుతున్నారు. నువ్వు నేను కనబడుతున్నావు లేదా? మనం కనబడాలి వ్యక్తులను. అందుకే పరిశుద్ధుల జీవితాలు ప్రభు భద్రంపరిచాడు. ఎందుకంటే మనం చేస్తున్నది పరలోకంలో ఉండి సేవ చేయట్లేదు కనుక, భూమి మీద ఉండి సేవ చేస్తున్నాం కనుక భూ సంబంధమైన సేవ మీద ఖచ్చితంగా అభ్యంతరాలు ఉంటాయి. పరమనందు మనం ఆరాధన చేయట్లేదు కనుక, భూమి మీద మనం ఆరాధన చేస్తున్నాం కనుక అరకొర ఈ పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. అందుకే ఈ సేవా దృక్కోణాన్ని బైబిల్లో ఈ భక్తుల జీవితాన్ని కలిపి రాశాడన్నమాట. మరొక యాంగిల్ చూద్దాం. యోహాను సువార్త. ఆకలేస్తుందా? ఆకలేస్తే మీ దగ్గర 2 రొట్టెలు ఉంటుందండి చెప్తా. ప్రభు మన మధ్య ఉంటే అవి 1000 రొట్టెలు అవుతాయి. ప్రభు మన మధ్య లేకపోతే 2 రొట్టెలుగానే ఉంటాయి. ఉన్నాడో లేదో తెలియాలంటే అది మీ విశ్వాసానికి పరీక్ష. ఆకలేట్లేదు కదా ఎవరికి? ఆకలేసినా ఆకలేట్లేదని చెప్పండి. ఓకేనా? యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. సరదాగా నన్ను ఏంటి ఎలా అన్నాడు? 13వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం నుండి. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కడుక్కొని ఉన్న తోవాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నువ్వెన్నడూ నా పాదములు కడగరాదు ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడిగిన ఎడల నాతో నీకు పాలు లేదని అనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుము ఆయనతో చెప్పును. చూసారా, విషయం ఏదో తెలుసుకోకుండా ముందే మాట్లాడడం అంటారు అన్నమాట దీన్ని. అందుకే సొలొమోను గారు ఆ సమకాలీన పరిస్థితులను ఉద్దేశించి అన్నది ఏంటో తెలుసా? అరే, వాద్యమునకు పోయినప్పుడు ఎందుకు గొడవ దేనికో తెలుసుకో, మధ్యలోకి వెళ్ళిపోయాను గారు నీకు ఏం తీసి రాత్రపో అంటారు. చాలామంది గొడవ మధ్యలో వచ్చి ఏటి ఇప్పుడు ఏంటి అంటారు. ఏంటంటే నీకు ఏం తెలుసు రాత్రపో అంటారు. అంటే ఇందుకు నువ్వు ఎవడో సపోర్ట్ చేస్తున్నావో తెలియదు, కారణం ఏంటో తెలియకపోతే. ప్రభు ముందు కూడా ఏం జరుగుతుందంటే ఇంకా ఆయన ఏదో చేయబోతున్నాడు. ప్రభుకి ఏది తెలియకుండా చేస్తాడో చెప్పండి? ఏది తెలియకుండా చేయడు. ఆయన అంటున్నాడు వచ్చి,
వారి పాదములు కడిగి తన దగ్గరున్న తుమాలతో తీసి తుడుస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, అడ్వాన్స్ అయిపోతున్నాడు. ఎవరు? ఓవర్ అంటారు దీన్ని. ప్రభు నువ్వేంటి నేనేంటి? మరి ఇదే స్వభావం చెయ్యట్టి గద్దించినప్పుడు లేదా? ప్రభు నేను గద్దించిన నువ్వెక్కడ ప్రభువా, నేనెక్కడ ప్రభువా, నిన్ను నేనే గద్దించిన అనుకోలేదప్పుడు. అంటే పరిస్థితిని బట్టి మాట్లాడేస్తాడనమాట. ఎవరు? పేతురు గారు. నిన్ను నేను గద్దించడం ఏంటి? నువ్వు ఎరిగిన వాడివి, బాగుగా ఎరిగిన వాడివి, నిన్ను నేను గద్దించడం ఏంటి? అనుకోలేదు. అప్పుడు గద్దించేసాడు. ఇప్పుడు అంటున్నాడు, నా పాదాలు నువ్వు కడగడం ఏంటి ప్రభువా, వద్దు ప్రభువా అని అప్పుడు దీనత్వంగా ఉంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇప్పుడు నేను కడగకపోతే నువ్వు నాకు శిష్యుడవు కావాలన్నాడు. అయితే మొత్తం స్నానం చేయించు ప్రభువా. మరలా నేను అవసరమైతే కాళ్ళేటి ప్రభువా, తల, చేతులు, కాళ్ళు మొత్తం అన్నీ కడిగే ప్రభువా అంటున్నాడు. అంత వద్దులే అన్నాడు అన్నమాట ప్రభు. కాళ్ళు మాత్రం చాలన్నాడు. కాళ్ళు కడిగించుకో అంటే వీళ్ళ స్వభావం చూడండి ఎలా మారిపోతుందో. పేతురు ప్రభువు కన్నా ముందే మాట్లాడడం, ప్రభువునే పరీక్షించడం, ప్రభువునే గద్దించడం, చివరికి మంచి సాక్ష్యం పొందినవాడు వెంటనే మరలా అపవిత్రమైన సాక్ష్యం పొందడం. ఇది పరలోకానికి అర్హత సాధించే స్వభావం కాదు. అందుకే పేతుర్ని మార్చాలనుకున్నాడు కనుక ముందే పేరెట్టేశాడు. నీ పేరు భవిష్యత్తులో చెబుతున్నా కేఫా. రాయిలా స్ట్రాంగ్గా ఉంటావే, కదలవేక, కదిలిపోయే స్వభావం నీది. ఇప్పుడు అటు ఇటు దూకే స్వభావం నీది. ఇక నిన్ను కదలని వాడిగా చేస్తాను అన్నాడు. మరొక సీన్ చూద్దాం. మరొక సీన్ మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. 14:9 మార్కు. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడెను, 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ. ఇది కాదు సందర్భం. మాట్లాడుతూ పేతురు గారు తనను తానే చెప్పించుకుంటాడు. 71వ వచనం. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుణ్ణి నేను ఎరుగునని చెప్పి ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూర్చుని. అంతకుముందు ఏమన్నాడు? నీ ప్రాణానికి నా ప్రాణం అట్టు. ఎవరు ఎరుగననినా, ఈయనెవరో నాకు తెలియదనినా, నేను మాత్రం నువ్వు నాకు తెలియదని అనను ప్రభువా. నీ కొరకు చావడానికి సిద్ధం, నువ్వు సిలువెక్కితే నీతో పాటు నేను సిలువెక్కడానికి సిద్ధం అన్నట్టుగా మాట్లాడాడు. అయితే యేసుక్రీస్తు వారు అన్నాడు, ముమ్మారు అబద్ధం ఆడేస్తా లేవయ్యా అన్నాడు. అప్పుడే సాక్ష్యం. ఎంత? 29వ వచనం. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూసి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పిదిగా. కోడు కుయ్యకు మునిపే ముమ్మారు అబద్ధం ఆడతామని చెప్పాడు. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ అంటున్నాడు విచిత్రమైన మాట, అందరూ ఎరగనన్న అంటారు కానీ నేను మాత్రం ఎరగను. అంతకుముందు ప్రభు సర్టిఫికేట్ ఇచ్చాడు, అందరికీ నేను తెలియలేదు కానీ నీకు తెలుసా అన్నాడు. ఇప్పుడు ఈయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. ఏమని? అందరూ ఎరగని అంటారు కానీ నేను మాత్రం. సర్టిఫికేట్ ఆయన ఇస్తే బాగుంటుంది, మనకు మనం ఇచ్చుకోకూడదు. చాలామంది చెప్తుంటారండి, నేను దేవుని సేవలో ఇలా కష్టపడి ముందు మాట్లాడు, ఎందుకు అలా ఏడు చెప్తావు? నేను అంత కష్టపడ్డాను, ఎంత కష్టపడ్డాను, అది చేశాను, ఇది చేశాను, నేను కిడ్నీ ఇచ్చేసాను దేవుని కొరకు, గుండెలో నుంచి సగం భాగం కోసేసాను, బ్లడ్ ఇచ్చేసాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పి నేను అనేసరికి ఏమవుతుందంటే నాకు అంత కష్టపడలేదురా మీరు అని దాని అర్థం. అంతేనా? చాలామంది మీటింగ్స్లో సాక్ష్యం చెబుతున్నప్పుడు చూస్తుంటాం. ఇది 3వ రోజు దాన్ని ఏమంటారు, ఏ పలుకులయ్యి వందనం వచ్చిన నిజంగానే వందనాలు బాబు నీకు అనిపిస్తుంది. నీకు దండం రా నాయన, నీ వందనం వచ్చిన చక్కగా ఉంది.
ఆ 100 రోజులు చెబుతున్నప్పుడు చూసారా, ఈ 3 రోజులు నేను నిద్రపోలేదండి, అంత చేశాను, కిడ్నీలు ఇచ్చేసాను, రక్తం కాల్చేసాను, ఇంకా ఈ 3 రోజులు సభకి కొన్ని నెలలుగా నేను నిద్రపోలేదు. నిజమే, 3 రోజులు సభ కొరకు 4 రోజులు నిద్రపోలేదు. మరి బాగానే ఉన్నావు, కొళ్ళు అట్టపోలేదు అంటే ఏంటో దాని అర్థం? అంటే మేము ఇంత కష్టపడినాం ఎందుకయ్యా? దేవుడి సర్టిఫికెట్ ఇవ్వాలి. మీకు శిష్యుడు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. జస్ట్ యాకోబు ఉన్నాడు చూసారా, ఆ యాకోబుకి అడ్రస్ ఉంటుంది. అతనికి ఆది సంఘం పెట్టిన పేరు ఏంటో తెలుసు? ఆది సంఘం అంటే ఆది సంఘం నుంచి కంటిన్యూ అవుతున్న 2వ శతాబ్దం 3వ శతాబ్దం నుంచి పెట్టిన పేరు. తెలియబడని యాకోబు అని పెట్టారు పేరు. విచిత్రం ఏంటో తెలుసు? ఆ తెలియబడని యాకోబు లోకానికి తెలియడేమో కానీ ప్రభువుకు తెలుసు. అందుకే 12 మందిలో ఉన్నాడు. ఆయన చేసిన కార్యములు సమాజానికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. ఆ యాకోబులా తెలియబడని వారిగా ఉండడమే ధన్యం. మనం లోకానికి తెలిసి జీవగ్రంథంలో పేరు లేదనుకోండి, సుఖమేంది? మనతో వచ్చిన ముప్పు ఏంటంటే ప్రపంచానికి తెలిసిపోతాం. కానీ ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరుగను, పో అన్నాడు అనుకోండి. ప్రభు నేను ఎవరు అనుకుంటున్నావు? దేశ విదేశాలు తిరిగాను ప్రభు అంటే, నువ్వెవరో నా తెలియదు, పో అంటాడు ఆయన. కానీ యాకోబు తెలియబడని యాకోబుగా పిలువబడ్డాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? అపోస్తల కార్యము రాయబడుతున్నప్పుడు చెదిరిపోయిన క్రైస్తవులు పరిసర ప్రాంతాల్లో సువార్త, చెదిరిపోయిన క్రైస్తవులు ఏం పేర్లు? వాళ్ళ పేర్లు ఎవరు వారు? మరి అడ్రస్లు ఏంటి? వారు ఊరేంటి? చెప్పలేదు. కానీ లోకానికి వారు చేసిన సేవ తెలియకపోవచ్చు, లోకానికి వారి పేర్లు తెలియకపోవచ్చు. ప్రభువు జీవగ్రంథంలో ఆ చెదిరిపోయిన దైవజనుల పేర్లన్నీ ఉన్నాయి. అలా తెలియబడని వారిగా ఉండడమే ధన్యం. ఇప్పుడు తెలియజేసుకుంటున్నారు ఎవరు? పేతురు గారు. ఎవరు నిన్ను కాదన్నా అంటున్నాడు. నేను నిన్ను కాదన్నా ప్రభు. ఏమనుకుంటున్నావు నా గురించి? విషయం చెప్పినా, కోడి 2 సార్లు గుయ్యికి మునుపు 3 సార్లు నేను ఎవరో తెలియదు అంటాడు. అప్పుడే సర్టిఫికేట్ ఇచ్చాడు 29లో. 71కి వచ్చేసరికి చిచ్చి నేనా, నా ఎదవ జీవితం అన్నట్టు చెప్పించేసుకుంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు చూడండి. 21, 30, 71. అందుకు అతడు నువ్వు చెప్పుచున్న మనసుని, మీరు చెప్పుచున్న మనసుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టేసి చెప్పేస్తున్నానని మొదలుపెట్టాడు. ప్రభు బ్రతుకున్నప్పుడు చెప్పాడు మీరు ఒట్టేయొద్దు అని. ఇప్పుడేం చేస్తున్నాడు? ఆనా అని చెబుతున్నాడు. ఆనేసి చెబుతున్నా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు. అంతకుముందు ఏమన్నాడు? లోకమే నిన్ను ఎరుగుననినా అన్నా బాగుండు. ఎవరితో కంపేర్ చేసుకున్నాడో తెలుసా? చుట్టూ ఉన్న శిష్యులను చూస్తుంటాడు. ఆ రోజు 11 మంది ఉన్నారా? ఇలా కాదని వచ్చి నేను అన్ను అన్నాడు. ఇది సుంకర బుద్ధి, క్షమించండి, పరిసేడు బుద్ధి. పరిసేడు కూడా ఎందుకు దేవుడికి నచ్చలేదో తెలుసా? తాను ఏం చేస్తున్నాడో దేవుడు తెలుసు, చక్కగా చెప్పుకుంటే బాగుండు. కంపేర్ చేసుకుంటున్నాడు. చివరికి ఎలా అంటే, ప్రభు బయట ఒకడు ఉన్నాడు చూడండి, ఆడికన్నా నేనే గొప్ప అన్నాడు. దేవుడికి నచ్చింది అదే. పరిసేయుల బుద్ధి కనబడుతుంది ఎవరిలో? యేసుక్రీస్తు. క్షమించండి పేతురులో. పేతురు గారు వెంటనే అంటున్నాడు, ఎవరు కాదన్న, నేను కాదన్నా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అని తనను తాను ఏం చేసుకున్నాడు? శపించుకున్నాడు. సేమ్ దావీదు గుర్తించాడు చూడండి, గోకాడు కదా గోడలు, తలుపులు. ఆ రోజు ఆయన అలానే యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన అదే శపించదు నన్ను నేనే అంటే ఆయన శాపవచనాలు పలికేసుకునేలా అయిపోయాడు. ఎవరు? పేతురు గారు. శపించుకున్నాడు కిందకి. ఒట్టి పెట్టుకున్నటకును మొదలు పెట్టాను, వెంటనే 2వ మారు కోడి కూసెను. గనుక కోడి 2 సార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచూ వచ్చిన. ఇదేం క్యారెక్టర్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్లా లేదు. అంతకుముందు ఎరగనన్నాడు, ఇప్పుడేమో చెప్పించుకుంటున్నాడు, మరలా బయటకు వచ్చి ఏడ్చేస్తున్నాడు. అందుకే అన్నాడు, నేను కేఫాన్ చేస్తానయ్యా అన్నాడు. కథలని రాయిగా చేస్తా, నిలబెడతా నిన్నన్నాడు. కానీ మనోళ్ళు ఏమనుకున్నారంటే, ముందున్న స్వభావం మాది కదలే అనుకుంటున్నారు. ఎవరిది? పేతురుది.
మనం ఇంకా అలానే ఉన్నాం. మన సంఘంలో మోస్తున్న రాయిల్లా మనం లేం, ఇంకా అస్థిరులమే. అస్థిరులైన వారు ప్రభువుని సరిగ్గా ఎరుగలేరు. అప్పుడే ఎరుగుతానన్నాడు, ఇప్పుడు ఎవరు ఆయన నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ వెంటనే పశ్చాత్తాపడిపోతున్నాడు. మరొక వచనం చూడండి, లూకాసు వార్త. మీరు కూడా పశ్చాత్తాపడుతూ ఉండొచ్చు. ఏమని? ఆకలేస్తుంది, ఇంకా వదలట్లేదు దర్శనేసి. అప్పుడు మరలా మీరే అనుకుంటారు వెంటనే, చిచ్చి దేవుని సంఘంలో అలా అనుకోవచ్చా అని. ఈ విధమైన పశ్చాత్తాపాలు మనకి. ఇంకా ముగించట్లేదంటే ఈ పిల్లోడికి అసలు పని పాట లేదని మీరు అనుకోవచ్చు. మరలా అనుకుంటారు, అయ్యో దైవజన్ అలా అనొచ్చా. ఈ క్యారెక్టర్లు మన వాళ్ళందరి కోసం మరొక వచనం, లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 6వ వచనం నుండి, క్షమించండి 62వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనం. 61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసిన కనుక, పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని ఎలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. అంతకుముందు ఏడిస్తే ఎంత బాగుండండి. ఎస్, నేను ఆయనతోనే ఉన్నాను, ఆయనతో తిరిగిన వాడిని, నన్ను చంపినా పర్లేదని ఆ రొమ్ము కొట్టుకునే విధానం అంతకుముందు ప్రజల మధ్య ఉంటే ఎంత బాగుండు. నేను ఎరిగితిన ప్రభువా, నువ్వు ఒకరోజు ఒక మాట నాకు గుర్తుందా ప్రభువా? నాకు గుర్తొచ్చింది. ప్రతిదినం మమ్మును మేము ఉపేక్షించుకోవాలని చెప్పావు కదా, ప్రతిదినం సిలువెత్తుకోమని చెప్పావు కదా. ఇదిగా ప్రభువా, ఆ గడి వచ్చింది. నేను నిన్ను ఎరిగితినని ఎలుగెత్తి చెబుతానంటే బాగుండు. ఏమన్నాడు? సిలువు పక్కన పడేసి ఉపేక్షించుకోవడం మానేసి ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఉపేక్షించుకుంటున్నాడు. ఏమని? ఎందుకు నేను ఇలా చేశాను అని. అసలు నాకు బ్రతకడానికి అర్హత లేదన్నట్టుగా బాధపడుతున్నాడు. ప్రభువుని ఎరుగనని నేను అన్నాను బహిరంగంగా అని. అప్పటికే బాగుంటున్నాడు, అప్పటికే బాగోట్లేదు, అప్పటికే బాగుంటున్నాడు, అప్పటికే బాగోవడం లేదు, అప్పటికే బాగుంటున్నాడు. మనం కూడా అంతే. ఈ వారం బాగుంటాం, వచ్చే వారం బాగోం, ఈ వారం క్లాసుకి త్వరగా వస్తాం, వచ్చే వారం క్లాసులోనే కనబడం. మంది అదే క్యారెక్టర్. అంతకుముందు వేడిగా తిరుగుతున్నాడు, బాగా తిరుగుతాం, ఎక్కడ మీటింగ్స్ జరిగినా పరిగెడతాం, పక్కనే క్లాస్ జరుగుతుందని తర్వాత ఏమైంది? సముద్రంలో మునిగిపోయావు అన్నమాట. ఏమైంది? నిన్ను శపించుకుంటున్నావు అన్నమాట. ఏమైంది? అస్థిరమైన స్వభావం వచ్చిందన్నమాట. ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నావు? ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగక ముందున్న పేతుర్లా నువ్వు ఉంటే, నువ్వు పరలోకపు ముంగిటి వరకు వెళ్ళి నిన్ను నువ్వే పాతాళానికి గెంటేసుకునే ప్రమాదం ఉంది. అది వద్దంటున్నాడు. యోహాను సువార్త ముగించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. పేతురుని ఎలా ధృవీకరిస్తున్నాడో చూడండి, ఎలా స్థిరపరుస్తున్నాడో చూడండి. పేతురు రాసిన యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, ఈరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. ఈ మాట మరొక్కసారి ఆలోచిద్దాం, మరొక తరగతిలో. చాలా విలువైన మాట ఇది. పేతురుడు, అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మరలా ఏమంటున్నాడు చూడండి ప్రభు. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను.
నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువనెను. 3 సార్లు అడిగేసరికి ఏమంటున్నాడు? వ్యసన పడిపోతున్నాడట. వ్యసనం అంటే సిరాకు పడుతున్నాడు అన్నమాట. ఒప్పుకోలు చూసారు ఎలా ఉందో, అస్థిరం అవుతుంది. మన వాళ్ళు కొత్త భాష్యం చెప్పారు మనవారు. ఎందుకు ప్రభు 3 సార్లు ఆయన అడిగారో తెలుసా? 3 సార్లు అడిగితే ముచ్చటగా ఉంటుంది అనట. అబ్బో, ఇంకొకసారి ఏమనగా 3 సార్లు సెంటిమెంట్ అట్ట. సెంటిమెంట్. ఇంకా విచిత్రమైన భాషను చెప్పారు. ఏదైనా 3 సార్లు కదండి అడుగుతారు. నువ్వు అడుగు, ఆయన అడగడు. అది ప్రభు స్వభావం కాదు. ఆయన 3 సార్లు ఎందుకు అడిగాడు తెలుసా? 3 సార్లు నన్ను కాదని అన్నావు. కోడి 2 సార్లు కూయక మరుపు ముమ్మారు నన్ను ఏమన్నావు? ఎరుగనన్నావు. ఆ ఎరుగనన్న దానికి ఇరుగుడుగా మరలా ఒప్పిస్తున్నాను. నీవు నన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ 3 సార్లు అబద్ధాన్ని తొలగించి మరలా పేతుని స్థిరపరచడానికి 3 సార్లు అడుగుతున్నాడు. అయితే ఈయన ఎక్కడ కూడా చేస్తున్నాడు? ఫీల్ అయిపోతున్నాడు. తెలుసు కదా ప్రభు, తెలిసి నన్ను బాధపెడుతున్నావు కదా అన్నట్టు చూస్తున్నాడు పేతురు. ఎవరి వైపు? యేసుక్రీస్తు వైపు. అది కాదులే పేతురు అన్నాడు. విషయం అది జరుగుతుంటే మరలా కిందకు వచ్చేసరికి ఏమంటాడు? ఆయన అంటాడు, ఇదిగో నీకు ఇష్టం కాని చోటుకు నువ్వు మోసుకొని పోతావు, వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నేను తీసుకెళ్ళిపోతాడంటే నా సంగతి అలా ఉంచనే కానీ ప్రభువా, ఈడి సంగతి ఏంటని అడిగాడు. ఈయన సంగతి చూసుకోవచ్చు కదా. వీళ్ళు ఎన్ని యాంగిళ్ళు ఉన్నాయో చూడండి. నువ్వు ఎలా అవుతావయ్యా, నీ మరణం ఎలా కాబోతుందని పేతురు కొరకు చెబుతుంటే నేను ఎలా పోతాను బాగానే ఉంది, మరి ఈయన పరిస్థితి ఏంటని యోహాన్ని అడుగుతున్నాడు. అంటే ఈయనకి వేరొక యాంగిల్ కూడా ఉంది. ఈయన కొరకే చూసుకోడు, ఇంకా పక్కోళ్ళు కూడా ఏమైపోతారో చూస్తాడు అన్నమాట. సర్లే, నేను ఎలానే చచ్చిపోతున్నాను, ఈయన ఎలా చచ్చిపోతాడో చెప్పండి, కంపేర్ చేసుకుంటాడు అన్నమాట. చాలామంది చూసారా, నాకు మా ఇద్దరికి బండి మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందిరా, నాకు చెయ్యే కొట్టుకుంది. వాడికి ఏం జరిగింది తెలుసు? కాలు ఇరిగిపోయింది. ప్రభువు నన్ను ఎంతగా ఎత్తి పట్టుకున్నాడు. కంపారిజన్ అన్నమాట. ఇద్దరు పడిపోడన్న సంగతి మర్చిపోయాడు, దెబ్బలు చూసుకుంటున్నాడు. పేదరు కూడా అలా కంపేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ ఎందుకు అస్థిరుడిగా మాట్లాడుతున్నాడు? ఇంకనూ సర్వసత్యములోనికి స్థిరపడవలేదు. అది జరగాలి అంటే ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో యేసుక్రీస్తు అన్న మాట స్థిరమవుతుంది. నీ పేరు కేఫా. ఎంత విచిత్రం అంటే, ఆ రోజు అందరి ఎదుట ఎరుగునన్నవాడు పరిశుద్ధాత్ముడు వచ్చి దిగిన తర్వాత 1000 మంది ప్రజల మధ్య నేను ఎరిగితినని 12 మందిలో మొదట లేచి ప్రసంగం చేసేసాడు. ఏమయ్యాడు? రాయ్యాడు. స్టాండింగ్ అవుతున్నాడు. అస్థిరత్వం తొలగిపోయింది, స్థిరత్వం వచ్చింది. నిలబడ్డ తర్వాత అందరికన్నా ముందు ఇప్పుడు చెబుతున్నాడు, నేను మాట్లాడతాను ప్రజల మధ్యనే. పేతురు వచ్చాడు ముందుకి, 1000 మంది ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, 1000 మందిని ఒప్పించాడు. ఆ రోజు అధికారులు ఎదుట, సైనికులు ఎదుట భయపడిపోయాడు. ఆ తర్వాత రాయిగా మలచబడిన తర్వాత 2వ అధ్యాయం 14 నుండి ఏం జరుగుతుందో చూడండి, ముగించేద్దాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు. 2వ అధ్యాయం అంటే లోకగంధ ఇస్తారు మీరు. అపోస్తుల కార్యములు 14వ వచనం నుండి. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుపొడుచు జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు మీ మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ కుమారులను నీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను
నా ఆత్మను కుమ్మరించదును గనక వారు ప్రవచించుతారు. అందుకే వీరందరూ ప్రవచిస్తున్నారు. ఆ రోజు ఎరుగనన్నవాడు బహిరంగంగా ఉన్నవాడిని ఎరుగనన్నాడు. ఈరోజు బహిరంగంగా లేని యేసుని స్థిరపరచడానికి లేఖనాలు ఎలుక తీస్తున్నాడు బయటికి. ఏమైంది పేతురులో? ఆత్మ నడిపింపొచ్చింది. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ ధృవీకరణ వాగ్దానం ఇప్పుడు స్థిరపరచబడుతుంది. ఇంకా ఎంత విచిత్రం అంటే, ఎవరి ఎదుట భయపడిపోయాడో ఇప్పుడు వారి ఎదుటే ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం, అపోస్తుల కార్యములు. వారు ఎవరు? పెద్దలు, యాజకులు, సమాజంలో పలుకుబడి ఉన్న వారు అందరూ పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యులు వారితో కూడా నిలిచి ఉండుట చూసి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ ఎలుపులకు పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడి ఉన్నందున యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము. ఎంత ఆధిక్యత పొందుకుంటున్నాడంటే పేతురు. అంతకుముందు అందరి ఎదుట ఎరుగునన్నాడు. ఇప్పుడు అందరి ఎదుట ఎరిగి తిని అని చెప్పిన తర్వాత ఇప్పుడు వారు అంటున్నారు, ఈ మనుషుల్ని మనం ఏం చేయగలం అంటున్నారు. ఆ రోజు ఈ స్టాండింగ్ ఉండంటే ఆ రోజు కూడా మనుషులు పేతుని చూసి ఏమందరు? మనం ఎలా కాదనగలం అందరూ. ఇంకా విచిత్రం ఏంటో తెలుసు? శిష్యులందరిలో మొట్టమొదట స్వస్థత కార్యం జరిగించినది కూడా ఎవరో తెలుసా? పేతురే. శిష్యులందరిలో మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసింది కూడా ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పేతురే. శిష్యులందరిలో అన్యులకు మొట్టమొదటిసారి సువార్త అందించింది ఎవరో తెలుసా? పేతురే. ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు చూసారా? ఎలా ఉండేవాడు ఎలా తీర్చిదిద్దబడ్డాడు తెలుసా? ఈ ద్వంద్వ స్వభావం, ఈ వంకర మాటలు ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా నీలోకి ఒకరు రావాలి. ఒకటి పరిశుద్ధాత్ముడైతే, రెండు నిన్ను స్థిరపరచు యేసుక్రీస్తు. వీరు ఎప్పుడైతే వారిలోకి వచ్చారో వారు స్వభావాన్నే మార్చేసుకుంటారు. పేతురు పూర్తిగా మారిపోయాడు. అంతకుముందు కొరడా దెబ్బలకు భయపడిన వారు ఇప్పుడు అంటున్నాడు, కిందికి వచ్చేసరికి అంటున్నాడు చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నులారా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఏం చెప్తున్నాడు చూసారు? ఆ రోజు బహిరంగంగా ఉన్న యేసుని ఎరుగనన్నాడు. ఈరోజు ఆయన చేసిన కార్యములు, ఆయన మా మధ్య జరిగించిన సూచక్రియలు, ఆయన మేము విన్నవి చూసినవి చెప్పకుండా ఉండలేము. వారేమన్నారు తెలుసా? ఆ నామం ఎక్కడ బోధించొద్దన్నారు. ఆ రోజు ఏమన్నారు తెలుసా? ఆ మనుషుని ఎరుగుతువా అన్నారు. ఇప్పుడు ఆ మనుషుడినే కాదు, ఆ నామము కూడా ఎరగనని నేను చెప్పనంటున్నాడు. ఆ నామాన్ని కూడా నేను ఎరుగుతుంది, ఆయన నేను గుర్తెరుగుతుంది. ఎంతగా డెవలప్ అయిపోయాడో చూడండి. దానికి ఒకే ఒక్క సీక్రెట్, ప్రభువే మనల్ని స్థిరపరచాలి. మనలో మనం స్థిరపరచుకున్నాం అనుకోండి కదిలిపోతాం. ప్రభువు మనం స్థిరపరచాడు అనుకోండి, ఫలా నమ్మకమైన దాసుడా అన్న ముద్ర మనం ఎంచుకుంటాం. ఎంత ఎత్తుకెదిగాడు చూడండి. ఆ రోజు చంపలేదు, ఇంకా ఎరిగితవా అని అడిగారు అంతే. ఈరోజు చంపేస్తామని ఒకటి ఏమంటున్నాడు తెలుసా? చావనైనా చేస్తాం కానీ చెప్పకుండా ఉండలేమన్నాడు. మారింది. ఆ తర్వాత సంఘానికి ఒక పెద్ద మనిషిగా కనబడుతుంటాడు. ఆది సంఘంలో ఒక ఓదార్పునిచ్చే వ్యక్తిగా మనకు కనబడతాడు. పేతురు చెరసాలకు పోయిన తర్వాత సంఘమంతా ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది? పేతురు కొరకు. అంటే సంఘానికి బాహ్యంగా మాట్లాడుకుంటే ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు ఎవరు? పేతురు గారు. అయితే ఒక మంచి సుగుణం ఉంది ముందు నుంచి. ఎవరిని బరువుగా ఫీల్ అవడు ఎవరు? పేతురు గారు.
ఎట్లా చెప్పగలరండి మీరు అనుకుంటున్నారా? పేతురు గారి సంసార జీవితం తెలుసు కదా, తెలిసా తెలీదా? నాకు తెలియదులేండి, అలా ఎరగా చూడకండి. బైబిల్లో ఒకరోజు యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటికి వెళ్తారు సేద తీరడానికి. ఎవరింటికి? బెత్సయిదా అన్నాడు. బెత్సయిదా అంటే ఏంటో తెలుసా? మచిలీపట్నం అని అర్థం. మనకుంది కదా మచిలీపట్నం, వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్లో ఉంది. మా ట్రైనింగ్ అక్కడే. దాన్ని మచిలీపట్నం అంటారు, దాని డెఫినేషన్. ఆ మచిలీపట్నం వెళ్ళారు ఎవరు? ప్రభువారు. మచిలీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది. ఎవరిల్లు? పేతురు గారి ఇల్లు. పేతురు గారి ఇంట్లో ఎవరెవరు ఉండాలి? పేతురు గారు, పేతురు గారి భార్య ఉంటే వాళ్ళ పిల్లలు ఉండాలి. కానీ పేతురు గారితో ఎవరున్నారు తెలుసా? అత్త ఉంది. ఎవడైనా అత్తగారిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? మామూలుగా మాట్లాడు. కన్న తల్లిదండ్రులనే చూడరు, ఇంక అత్తమామల్ని ఏం చూస్తారు? చూస్తారా ఎవరైనా? కానీ పేతురు చూస్తున్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. కపెర్నహూమునకు వచ్చిరి. 9:33 కదా. అత్తోరిల్లు చూడు ఎక్కడుంది? పేతురు గారిది. జ్వరం వచ్చిన సందర్భం. ఎంత తమ్ముడు? 8:14. వారు వినుటకు ధోనిలో వారి వద్ద. పేతురు గారు అత్తారిల్లు. మత్తయి 8:14 కరెక్ట్ ఇదే. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న తన అత్తను చూసి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ఎవరిల్లని ఉంది అక్కడ స్టార్టింగ్? పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అత్తను చూసి ఆమె చెయ్యి పట్టుకొనగానే జ్వరం ఆమెను విడిచెను. ఎవరింట్లో ఎవరు ఉంటున్నారు? పేతురు గారింట్లో అత్తమ్మ ఉంటుంది. అత్తమ్మను కూడా అమ్మలా చూసుకుంటున్నాడు. ఎవరు? పేతురు గారు. మొన్న ఏం జరిగిందో తెలుసా? శాటిలైట్ సిటీ అనుకుంటా, రాజమండ్రి శాటిలైట్ సిటీలో. అత్తగారు కూడా కాదు, సొంత అక్క. ఆస్తి ఇవ్వట్లేదు, మరలా ఆవిడ ఏర వనిత, క్రైస్తవ వేర వనిత. కర్రెచ్చి కొట్టేస్తుంది. చూసారా వాట్సాప్లో? పడుకుందండి పాపం, మంచం మీద నుంచి లేవలేకపోతుంది. ఎంత దారుణంగా కొడుతుందంటే దారుణంగా, నువ్వు చావో మాకు అడ్డు, దరిద్రం, చండాలం అని చెప్పి చితక కొడుతుందండి. ఎవరు? అప్పుడే చర్చికి వెళ్ళి వచ్చి ఉంటుంది, ఇంకా మరి నుదుటికి బొట్టు గట్ట ఏం లేదు. ఇక ఎంత దారుణంగా ఏం చేస్తుందంటే అంత దారుణంగా. సొంత అక్కలనే చూడట్లేదు. కానీ పేతురు గారు ఎవరిని చూస్తున్నారు? అత్తను చూస్తున్నాడు. జ్వరంతో పడి ఉందట. జ్వరంతో పడిన దాన్ని ఎవరైనా ఏం చేస్తారు? ఇసుక ప్రభు వస్తుంది, దీన్ని పక్కదోయండి అంటారు. అనరా ఏంటి? ఇప్పుడు మనకి ఈ మధ్యలో ఎడావిడి ప్రభువారు వస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరైనా మా ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న ముసలి దాన్ని అందరం ఖాళీ చేస్తాం. ఖాళీ చేస్తాం, పక్కకు అంటండి ఈ మంచాలన్నీ అంటాం మనం. పేతురు గారు ఏం చేశారు తెలుసా? ప్రభువా ఒకసారి మా ఇంటికి రండి అన్నట్టు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే కనబడుతుంది ఎవరు? అత్తగారు. నిజానికి అత్తగారికి ఒక ప్లేస్ లేదు, బహిరంగంగానే కనబడుతుంది వాళ్ళ ఇంట్లో. అంటే బాగా చూస్తున్నాడు అన్నమాట అత్తమ్మను. ఎవరు? పేతురు గారు. వెంటనే ప్రభు ఏమైంది? జ్వరం ప్రభువా, నేను ఇస్తాను కదా మెడిసిన్ అన్నాడు. ఇచ్చాడు. దిగ్గున లేచి కూర్చుంది. అత్తమ్మను కూడా బరువుగా ఫీల్ అవ్వట్లేదు. ఈరోజు తల్లిదండ్రులనే టయానికి భోజనం పెట్టట్లేదు. ఎవరు? క్రైస్తవులే. ఎవరని ఎరగా చూస్తారేంటి? క్రైస్తవులే. కానీ ఆ రోజు అత్తను బాగా చూసుకుంటున్నాడు. అందుకే ఆ బాధ్యత, ఆ బరువు బాధ్యత ఉంది కనుకే అత్తమ్మనే చూసినవాడు వందల వేల మందికి ఒక తండ్రిగా వ్యవహరిస్తున్నాడు. పెద్ద మనసు అయ్యాడు. నిలబెట్టాడు సంఘాన్ని. నిలబెడుతూ నడిపిస్తాడు. మీకు నేను ఉన్నాను కదా, పెద్ద దిక్కు అయిపోయాడు. ఒక్క మాటలో మాట్లాడుకోవాలంటే అంత బాగా ఎదిగాడు. ఈ ఇల్లు చూసారు పేతురిల్లు, మనం డౌన్లోడ్ చేయలేదు కానీ ఈ పేతురింటి మీదే క్రీస్తు శకం 352లో 3వ శతాబ్దంలో జోసఫ్ అని ఒక గవర్నర్ ఏం చేశాడు తెలుసా? ఆ పేతురు ఇంటికి ఒక పేరు పెట్టాడు,
పుణ్యస్థలం. పేతురు ఇల్లు ఏమైందట? పుణ్యస్థలం. ఎందుకు పుణ్యస్థలం అయింది? ప్రభు అక్కడ ఎన్నో మాటలు వారితో విస్తరించి మాట్లాడతాడు, మంచి విషయాలు చెప్తాడు, గొప్ప కార్యం చేశాడు. అక్కడ ఆ స్థలాన్ని గుర్తించి ఇది పుణ్యస్థలం, పుణ్యగృహం అని పేరు పెట్టి క్రీస్తు శకం 352లో జోసెఫ్ అనే ఒక గవర్నర్ ఏం చేశాడో తెలుసా? ఆ ఇంటి మీద ఆనుకుంటూ ఒక పెద్ద ఆలయాన్ని కట్టాడు. పెద్ద ఆలయం. ఆ తర్వాత శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది, దాన్ని సంరక్షించారు. ఆ తర్వాత వేరొకరు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత మరలా 17వ శతాబ్దంలో చరిత్రకారుడు ఒక ఆయన వచ్చిన తర్వాత పేతురుని వర్ణించడం మొదలుపెట్టాడు. అప్పుడు మరలా పేతురు స్థలం ఎలుకల్లోనికి రావడం మొదలుపెట్టింది. ఇది విచిత్రం ఏంటంటే, ఇంత గొప్ప పెద్ద మనిషి చివరికి ఎలా చనిపోయాడో తెలుసా? 9 నెలలు భయంకరమైన జైలు శిక్ష అనుభవించాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎరుగుతున్నాను అంటున్నావు కదా, ఆ ఎరిగిన నామం కొరకే నేను జైలు శిక్ష వేస్తా అన్నాడు. ఆ జైలు పేరు మైమార్ డైన్ అని ఒక జైల్లో వేసి పడేశారండి. చరిత్రకారులు దాన్ని ఎలా వర్ణించారంటే, ఆ జైలుని ప్రపంచంలో అత్యంత క్రూరమైన చీకటి ఉక్కు ప్రదేశం అన్నారు. దాన్ని చీకటిగా ఉంటుందట. ఇంకేముంటుంది తెలుసు? అక్కడ భోజనం దొరకదు, నీళ్లు దొరకదు. కాలు చేతికి బండ బిగించి లోపల పడేస్తే అప్పటికే పాత ఖైదీలు ఉంటారు చూసారా, ఆ చీకటి సెరసాలలో వారు అక్కడే చచ్చిపోంటారు. ఆ స్మెల్లలో 9 నెలలు ఉన్నాడట. ఎవరు? 9 నెలలు కాళ్ళకి చేతులకి బండలు బిగించుకుని ఒకవేళ అన్నం పెడితే ఆ బండతో అలానే తినాలి, మరలా అట్లనే తినాలి. 9 నెలలు అక్కడ శరసాల్లో బంధింపబడిపోయి శవాల మధ్య కొంపు కొడుతున్న ప్రదేశంలో వెలుగు కూడా చూడకుండా 9 నెలలు అక్కడే గడిపాడు. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎరగను అన్నప్పుడు ఏ బాధ లేదు, ఎరిగి తిని అన్నప్పుడు ఏ బాధ ఉందో బాగా గుర్తెరిగాడు. ఎవరు? పేతురు గారు. అందుకే ఈ పాఠం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి. ఆ మాట చూస్తే నిజంగా చాలా ఎంత బరువు బాధ్యతతో ఆయన మనసును స్థిరపరచుకున్నాడు అనిపిస్తుంది. ఆ మాట ఎప్పుడో చదివే మనం ఎన్నోసార్లు. ఇప్పుడు ఈ బాధలన్నీ మనసులో పెట్టుకుని చదవండి. పేతురు ఎలాంటి స్థిరత్వానికి వచ్చాడో తెలుసా? పేతురు పత్రికలు అంటాడు, ఎవడైనను క్రైస్తవుడని పిలిపింపబడితే ఏమన్నాడు చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. సరిపోయింది ఆయనకి, ఆయన జీవితానికి ఆ మాట సరిపోయిందండి. ఎవడైనను క్రైస్తవుడైతే ఆ పేరును బట్టి సిగ్గుపడడం కాదు, శవాల మధ్యకి వెళ్ళి చీకట్లో కూర్చున్నట్టు. శవాల మధ్య కూర్చుని 9 నెలలు శిక్షను అనుభవించాడు. ఆయన మనసులో ఏముందో తెలుసా? నేను క్రైస్తవుడను, దీనికి నేను తగిన వాడను. ఆయన కొరకు సిలువెక్కడానికి బాహ్యంగా నేను సిద్ధం. ఇవే పాటివే. ఆయన భక్తి, ఆయన సహవాసం ఇవన్నీ చూసిన తర్వాత చెరసాల నాయకుడు ఒకడున్నాడు, మార్టినియస్ అని ఒక చెరసాల నాయకుడు. ఆయనతో పాటు 14 మంది ఖైదీలు, 47 మంది సుమారు వ్యక్తులు, ఆయన బృందం పేతురు యొక్క భక్తిని చూసి 9 నెలల్లో మారిపోయారు. ఈ చరిత్ర పట్టుకథలు కాదు, ఇవి చరిత్ర. ఆ జైల్లో ఆయన శిక్షను అనుభవిస్తున్నప్పుడు చూశారట. చూస్తూ ఏంటి వీళ్ళ ధైర్యం? భోజనం లేదు, నిద్ర లేదు, సౌకర్యం లేదు, సరైన గాలి పీల్చుకోవడానికి మంచి గాలి లేదు, శవాల మధ్య కొంపు కొడుతున్న ఈ జీవితం మధ్య ఏటై అంటే వారి ప్రార్థనా జీవితం ఇవన్నీ చూసిన తర్వాత చెరసాల నాయకుడు కూడా మారిపోయాడు. పౌలుని చూసి మారిపోతాడు చూసారా? అట్లా ఆ సాక్ష్యం ఇంకా ఆ ప్రతులు ఇంకా భద్రంగానే ఉన్నాయి. ఎట్లా ఉండే పేద ఎట్లా అయిపోయాడంటే, తనను తాను శపించుకున్న పేతురు ఆ తర్వాత శవాల మధ్య ఉండి చావడానికి కూడా, ఈ శవంలో మారడానికి కూడా నేను రెడీ ప్రభువా అన్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పరిసర ప్రాంతాల్లో గేల్ అనే ఫ్రాన్స్ ప్రాంతంలో విస్తారమైన సేవ చేశాడు. దానికి సాక్ష్యాలు ఉన్నాయి, ప్రతులు ఉన్నాయి.
ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రాంతంలో ఒక పురాతనమైన రాతి దొరికింది. ఆ రాతి మీద ఉన్న పేరేంటో తెలుసా? పరిశుద్ధుడైన పేతురు అన్నారు. పరిశుద్ధుడైన అపోస్తుడైన పేతురైన క్లియర్గా ఒక రెఫరెన్స్తో, ఒక మంచి లైన్తో ఒక శాసనం దొరికింది. పేతురు ఆ ప్రాంతానికి కూడా వచ్చాడన్నమాట. ఎంత గొప్ప సేవ చేశాడండి. చివరికి ఆవిరైపోయాడు. అదే ప్రాంతంలో నీరో చక్రవర్తి కాలంలో అనేక మందిని చంపేస్తున్నారు. అనేక మందిని ఆ వరుస క్రమంలోనే వేల మందిని చంపుతున్నారు, వందల మందిని చంపేస్తున్నారు. ఆ చావు ఒకరోజు పేతుని కూడా పలకరించింది. చరిత్రకాడు ఎలా అన్నాడు, పేతుర్ని బలవంతం చేశారంట మిగిలిన శిష్యులందరూ. ఎందుకంటే అధికారులందరూ నిన్ను ముందు లేపేద్దాం అనుకుంటున్నారు. అందుకే కదా శరసాలు వేస్తారు. దానికి సాక్ష్యం కూడా ఉంది. అందరూ నిన్ను చంపేయాలనుకుంటున్నారు. నిన్ను చంపితే సంఘం అంతా చెదిరిపోద్ది అనుకుంటున్నారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాయని సంఘం అంతా బతిములాడిన ప్రతు ఒకటి దొరికిందండి. ఎట్లయినా సరే ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవాలంటే పేతురు గారు ఉండకూడదని ఆ పెద్ద ఆయన బలవంతం చేసినప్పుడు ఆయన బయలుదేరి వెళుతూ 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 ఉన్నాడట. వాళ్ళ మాట కాదని లెక్క. అప్పుడు ఒక దర్శనం వచ్చింది. గవిని బయటికి వెళుతున్నప్పుడు ప్రభు అటుగా పోతున్నట్టుగా, ప్రభువా నువ్వెక్కడికయ్యా ఇట్లు బయలుదేరుతున్నావు అంటే ప్రభు అన్నాడు, మరలా నేను సిలువ వేయబడ్డానికి వెళుతున్నాను అని. అప్పుడు అన్నాడట, ఏ ప్రాంతానికి ప్రభువా? యెరూషలేముకి. నేను కూడా నీతో సిలువ వేయబడడానికి వస్తాను ప్రభు అని. అలా పోయాడు. మరలా ఎలా వచ్చాడు? అధికారుల చేతుల్లోకి పోయాడు. అప్పుడు అన్నాడు, వాళ్ళ చేతులకు దొరికేశాడు. ప్రభు నువ్వు ఇలా చనిపోతావు అని కూడా ముందే చెప్పాడు తెలుసా పేతురికి. చాలామంది ఆ రెఫరెన్స్ని కొంచెం ఒక్కరి మార్గం పట్టించారు. పేతురు ధృవీకరణ చేసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు చనిపోతావయ్యా. ఎట్లా చనిపోతావు తెలుసా? నీకు నచ్చని చోటికి నువ్వు పోయి నా కొరకు నువ్వు చచ్చిపోతావు. ఎక్కడుంది ఆ రెఫరెన్స్? యోహాను సువార్త. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచును దాన్ని చూసించి ఆయన ఈ మాట చెప్పాను. 18. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడివైనప్పుడు, పేతురు చనిపోయే సమయానికి వయసు ఏంటి? ముసలవాడివి. నీవెవరుడై ఉన్నప్పుడు నీ అంతటి నువ్వే నీకు నచ్చిన ప్రాంతానికి పోతున్నావు, నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు. అయితే ఒకడు వస్తాడయ్యా. ఆ ఒకడు ఏం చేస్తాడో తెలుసా? నీకు నచ్చని ప్రాంతానికి తీసుకెళ్ళిపో. ఇది ప్రభు ఏం చెప్పాడు తెలుసా? పేతురు సిలువ బలియాగానే చెబుతున్నాడు. ఇంకా నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుతువు, ఏరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచును దానిని చూసించి, ఆ పదం అండర్లైన్ చేయాలి. ముసలోడుగా చచ్చిపోయాడు అనుకోండి, పండిపోయి చచ్చిపోయాడు అనుకోండి, అది మహిమపరచడం అవుద్దా? అతసాక్షిగా మరణించడం మహిమపరచడం అవుతుందా? చెప్ప. పేతురు, నీ చావులో కూడా నన్ను మహిమపరుస్తావయ్యా. మంచి వృద్ధాప్యానికి పోతావు. ఒకడు వస్తాడు, నీకు ఇష్టంగానే చోటుకి నేను తీసుకుపోతాడు. చక్రవర్తి, వాడి శాసనాన్ని బట్టి నేను ఈడ్చుకుపోతారు. నువ్వు చేతులు దాస్తావు, వాడిని నడుము కడతాడు, నిన్ను బిగిస్తాడు, నువ్వు అక్కడే చచ్చిపోతావు. నువ్వు ఎలా చనిపోతావు తెలుసా? నాకు మహిమార్థముగా చనిపోతావు అన్నాడు. ఎక్కువ మంది ఏమన్నారంటే పేతురు వృద్ధుడైపోయి చనిపోతాడు, పేతురు ఏంటంట సట్టు కూడా వేసుకోలేకుండా చనిపోతాడా? అది కాదు, ఇది ఆ ఎవరిని, అది కాదు. ఇక్కడున్న ఎవరిని ఏంటో తెలుసా? నువ్వు అతసాక్షిగా నా కొరకు చనిపోతావు అన్నాడు. నన్ను మహిమపడుతూ చనిపోతావు. అక్కడ గవిన బయట పేతురికి యేసు కనిపించేసరికి, ఎక్కడికి ప్రభువా నువ్వు వెళుతున్నావు? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? అక్కడికి వెళుతున్నా అంటే, అందరూ నన్ను పంపించేశారు ప్రభువా, నడు, నీతో పాటు నేను మరలా సిలువ ఎక్కుతా అన్నాడు. శత్రువులకు చిక్కాడు, సిలువ వేయడానికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసు? ప్రభువులా నేను చనిపోవడానికి నాకు అర్హత లేదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అన్నాడు. పేతుర్ని తలక్రిందులుగా సిలువేసి చంపేశారండి. చూసారా?
నువ్వు ఇలా చనిపోతావని ప్రభువు చెప్పాడు. ప్రభువు మాటను ధృవీకరించడానికి అట్లా చనిపోవడానికే చావుకి ఎదురెళ్ళిపోయాడు. ఎట్లా ఉండే పేతురు ఎట్లా అయిపోయాడో చూడండి. ఎలా ఉండే పేతురు ఎలా తయారైపోయాడో చూడండి. ఎరుగనని తనను తాను శపించుకున్న పేతురు ఆయన కొరకు హతసాక్షి అయిపోయాడు. ఆ లిస్టులోనికి మనం రావాలి. మన కొరకు మనం బ్రతకడం కాదు, ప్రభువు కొరకు బ్రతకాలి. మన కొరకు మనం రక్షించుకోవడానికి అబద్ధాలాడి నిలకడ స్వభావంగా మారిపోవడం కాదు. అవసరమైతే నువ్వు నమ్మిన నిజం కొరకు హతసాక్షిగా సిలువెక్కడానికి సిద్ధమైపోవాలి. పేతురులో ఒక మంచి స్వభావం మనకు కనబడుతుంది. ఆ తర్వాత కాన్స్టాంటినోపుల్ ఒక మంచి దేవాలయాన్ని కట్టించాలనుకున్నాడు. మరలా పురావస్తు శాస్త్రవేత్తలను పంపించి, అంటే ఆ పదం వాడకూడదు, తనకు సంబంధించిన మనుషుల్ని పంపించి తన ఎముకలను తెప్పించి మరలా అపోస్తుల సమాధులన్నీ ఒక్క దిక్కున కూర్చాలని ఒక మంచి ఆశయంతో బయలుదేరిపోయాడు. అలా ఒక్కొక్క సమాధిని సంప్రదించాడు. పేతురుది మరలా తన తల్లి కోరిక మేరకు ఈ రాజు యెరూషలేము ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇప్పటికీ స్టిల్ పోపు ఆధీనంలో పేతురు సమాధిని మనం చూడగలం. హతసాక్షిగా చనిపోయాడు. ఇప్పటికీ ఆ సిలువకు ఆ నెరవిడిచిన ఆ ఎముకలు మనకు కనబడతాయి. ఇప్పటికీ ఆ దెబ్బల యొక్క తాకిడికి నలిగిపోయిన ఎముకలు మనకు కనబడతాయి. ఒక జాలరి, అస్థిరుడు, ద్వంద్వ స్వభావం కలిగిన వాడు, పిరుగువాడు, భయపడుతూ బ్రతికేవాడు, మాట మార్చేవాడు, అట్టివాడు ఈరోజు ఏమయ్యాడు తెలుసా? హతసాక్షి అయిపోయాడు ప్రభు కొరకు. నేను నీ కొరకు చనిపోతాను ప్రభువా, ఇక నా యందు జీవించేవాడు నేను కాదు నీవే అన్న భావం కలిగి శిష్యులందరూ హతసాక్షులు అయిపోయారు. 12 మంది సుమారుగా, క్షమించండి 12 మంది, మత్తయ్య ఎవరో సెలక్షన్ అవుతారు కదా, మత్తి, ఆయనతో సహా హతసాక్షులు అయిపోయారు. ఒకే ఒక్క యోహానే వృద్ధాప్యంలో పండిపోయి చివరికి సంఘానికి ఆదరణిస్తూ ఆయన కూడా చివరిని ఎలాంటి చావు లిస్టులోకి చేర్చబడిపోయాడు. చూసారు? ఇప్పుడు మనం కూడా శిష్యులమే. ఎవరికి? యేసుక్రీస్తు. ఆ రోజు స్టార్టింగ్ 12 మంది, ఇప్పుడు వేల మంది. నువ్వు శిష్యుడివే, పేతురు శిష్యుడే. పేతురు అంత అలా అయినప్పుడు నువ్వు నేను ఎందుకు అవ్వకూడదు? మనం కూడా రెడీ అవ్వాలి. మనలో ఉన్న ద్వంద్వ స్వభావాన్ని తొలగించండి. సంఘ ఆరోగ్యం కొరకు ఆలోచించండి. శిరస్సును కాపాడడానికి దేహమైన నువ్వే ముందు దెబ్బను కాయడానికి ముందుకు బయలుదేరాలి. శిరస్సు మీద దెబ్బ పడడానికి వీల్లేదు, ఆ దెబ్బను నువ్వే కాయాలి. పేతురులో మరొక గుణలక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి. వీలైతే రానున్న సెమినార్లో దీని కొనసాగింపు మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి.